హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి రామోజీ ఫిలిం సిటీకి అయితే రావడం జరిగింది. మనకు రామోజీ ఫిలిం సిటీలో చూడవలసినవి చాలా ఉన్నాయి. ఒకసారి ముందుకెళ్ళి మనకు టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటూ ఇప్పుడు ముందుకైతే వెళ్దాం. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. అయితే మీరు ఇక్కడ చేరుకోవాలంటే మాత్రం ఎల్బీ నగర్ నుంచి టువర్డ్స్ హయత్ నగర్, పెద్దంబర్పేట, ఆ నుంచి కొంచెం దూరం రాగానే రైట్ సైడ్లో మీకు ఈ కమాన్ అయితే కనబడుతుంది. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ లోపలికి వెళ్ళి మన వెహికల్ అయితే పార్క్ చేద్దాం. చాలామంది రష్ అయితే ఉన్నట్టున్నారు. నేను వచ్చింది సండే రోజు కాబట్టి రష్ బాగుంది. ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా. 2 వీలర్స్ ఇవంతా ఇక్కడనే పార్క్ చేస్తారు. టికెట్ కౌంటర్ వచ్చేసి ముందున్నట్టున్నది, ఒకసారి వెళ్ళి అయితే చూద్దాం. అయితే మనకు వచ్చేసి పార్కింగ్ ఫీజు వచ్చేసి 2 వీలర్స్కి వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటారు. మీకు మామూలుగా కార్లకు అయితే 50 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ నుంచి మనకేంటంటే ట్యాక్సెస్ అన్నీ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. మన ఓన్ బైక్, కార్ లేకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడు మనం టికెట్ కౌంటర్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడే టికెట్ కౌంటర్ అయితే ఉన్నట్టున్నది. ఇక్కడ చూడండి ఒకసారి, మీరు రాగానే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వచ్చేసి స్కూల్ వాళ్ళు కానీ కాలేజ్ వాళ్ళు కానీ గ్రూప్గా వస్తారు కదా, వాళ్ళు వచ్చేసి ఇటు సైడ్ అయితే టికెట్ తీసుకోవాలి. మామూలుగా డిస్కౌంట్ కూడా బాగానే ఉన్నట్టున్నది. మనకేందంటే ఇక్కడ ట్యాక్సెస్తో కలిపి మనకైతే 1600 పడుతుంది కదా. నాకు తెలిసి వాళ్ళకు ఒక 800 ఇలా అయితే పడుతుంది, స్కూల్ వాళ్ళకు కాలేజ్ వాళ్ళకైతే. ఇక్కడ వచ్చేసి క్యాష్ టికెట్ అయితే నేను తీసుకుంటున్నాను. అంటే మామూలుగా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కూడా యూజ్ చేయొచ్చు. టికెట్ అయితే తీసుకున్నాం ఇప్పుడే. మనకు వచ్చేసి 1350 వచ్చేసి టికెట్ ఉంది. ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ కలిపి మనకు 1593 రూపీస్ పడ్డది. అంటే ఆల్మోస్ట్ మనకు 1600 రూపీస్ అయితే వీళ్ళు తీసుకుంటారు. ఇంకొకటి ఏదో ఇచ్చారు, ఇది ఏంటిదో తెలియదు. ఇది ఏమో మరి డేట్ అనుకుంటా. మనం వచ్చిన ఎంట్రన్స్ వచ్చేసి అక్కడి నుంచి అయితే వచ్చినాం. మనకు యాక్చువల్గా అంబర్పేట నుంచి వస్తే స్ట్రైట్గా ఉంది రూట్ అయితే. ఇక్కడ నుంచి వెళ్తే మనకు రైట్ సైడ్ వచ్చేసి పార్కింగ్ అయితే ఉంది. ఇది టికెట్ కౌంటరు. మనకు మామూలుగా అటు సైడ్ వచ్చేసి మెయిన్ రోడే ఉంది చూడండి, ఆ రోడ్ పక్కనే ఉంది. ఇక్కడ నుంచి అయితే వెళ్తే మనకు పార్కింగ్ ఉన్నది అటు సైడ్. ఆ సైడ్ వచ్చి పార్కింగ్ అయితే వచ్చేసింది. మెయిన్ ఏరియా వచ్చేసి ఇది. ఒకసారి మీకు ఏరియా చూపిస్తుంది చూడండి. ముందు చూడండి, ఇక్కడ నుంచే మన ఎంట్రన్స్ అయితే ఉంది. అయితే మీరు వాళ్ళు టికెట్ తీసుకునేటప్పుడు బయట స్కానర్లు కూడా ఉన్నాయి, స్కాన్ చేసినా సరిపోతుంది. స్కాన్ చేస్తే మీకు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ స్కానర్ చూపిస్తే సరిపోతుంది. ఇక్కడైతే మనకు ఫొటోస్ అయితే దిగుతారు, మెయిన్ ఎంట్రన్స్ అంటూ. అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఏమేమి ఉన్నాయో అక్కడ స్క్రీన్ పైన అయితే ఉన్నాయి చూడండి. ఆ పైన చూడండి ఏమేమి సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి అవన్నీ డీటెయిల్స్, ఆ సినిమాల యొక్క పోస్టర్లు అయితే మనకు చుట్టూ కనబడుతున్నాయి చూడండి. వావ్, బాగుంది కదా. ఇక్కడ నుంచి మనం ఇక దిగి లోపలికి అయితే వెళ్దాం. ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం మీకు రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి, రెస్ట్ రూమ్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక టికెట్ చూపించి లోపలికి అయితే వెళ్దాం. ఇక మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక ఇదే. ఇక్కడ యువర్ సేఫ్టీ గురించి రాసి అయితే ఉన్నాయి చూడండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ఒకసారి అయితే చూసుకోండి. ఇక ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. మీకు మామూలుగా ఆన్లైన్ టికెట్కు సపరేట్ లైన్ ఉంది, మామూలుగా క్యాష్ టికెట్కు సపరేట్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఇక లోపలికి అయితే వెళ్దాం. అక్కడ వచ్చేసి మీ బ్యాగులు అన్నీ చెక్ చేస్తున్నారు చూడండి. బ్యాగ్స్లలో ఫుడ్ ఏమైనా ఉంటేనైతే లోపలికి అయితే తీసుకురానిస్తలేరు. అక్కడ టికెట్ చెక్ చేస్తారు. అక్కడి నుంచి లోపలికి రాగానే ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ మన టికెట్ని స్కాన్ చేస్తారు. మళ్ళీ స్కాన్ చేశాక లోపలికి అయితే అలౌ చేస్తారు. మన టికెట్ స్కాన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇక లోపలికి అయితే వచ్చేస్తున్నాం. ఇక ఇక్కడ నుంచి మెయిన్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలంటే 7 కిలోమీటర్స్ అయితే ఉంది. మనకేంటంటే మన ఓన్ వెహికల్ అని అలౌ చేయరు కదా. ఇక్కడ నుంచి ఈ బస్సులో అయితే మనని రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు, అంటే లోపలి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. ఒక బస్సు ఫుల్ అయిపోయింది. ఇక్కడ మరొక బస్సు అయితే మనకు వచ్చింది. ఈ బస్సులో అయితే నేను ఎక్కుతున్నాను. మీకు ఏంటంటే బస్ ప్రాబ్లం ఉండదు, అసలు బస్సులు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు మీకు ఆల్టర్నేట్గా బస్సులు రెడీగా ఉంటాయి. చూడండి ఎంత రష్ కనబడుతుందో. అక్కడి నుంచి మనం అయితే వచ్చేసినాం. మన బస్సు అయితే మూవ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం మెయిన్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం చూడండి. ఇదంతా వెయిటింగ్ హాల్. చాలా రష్ వచ్చినప్పుడు ఇదంతా నిండిపోతుందట. ప్రస్తుతానికైతే కొంచెం ఫ్రీగానే ఉంది. ఇక్కడ కారు కొన్ని పార్కింగ్ చేసారు కదా. ఈ కార్లు వచ్చేసి వాళ్ళే, బయటి వాళ్ళే అయితే లోపలికి అలౌ చేస్తలేరు. వావ్, సూపర్ ఉంది. మొత్తం కొండలపై నుంచి మనం అయితే వెళ్తున్నాం. ఎంతంటే మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పినట్టు 7 కిలోమీటర్స్ అయితే జర్నీ ఉంది. ఈ జర్నీ మీరు వెళ్తూ ఉంటే ఆ మధ్యలోకి వచ్చాక మంచి మంచి కొండలు ఉంటాయి, కింద వ్యూ అదంతా చాలా బాగుంటుంది.
వర్షాకాలం కదా, సూపర్ వ్యూ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని మెయిన్ ఫిలిం సిటీలోకి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. ఇగో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడే మనం లోపలికి వచ్చేసినాం కదా. ఇక ఇక్కడ నుంచి మీకు షూటింగ్ స్పాట్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఒకసారి అయితే చూడండి, మొట్టమొదటి షూటింగ్ స్పాట్ వచ్చేసి ఇక్కడ కనబడుతుంది. గార్డెన్ ఇదంతా ఫస్ట్ అయితే. ఈ గార్డెన్లో కూడా ఎన్ని సినిమాలు తీసిర్రో కానీ మనకైతే తెలియదు. ఇక ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక ఫౌంటైన్ అయితే కనబడుతుంది చూడండి లెఫ్ట్ సైడ్, చాలా పెద్ద ఫౌంటైను. అలానే కొంచెం ముందుకు వచ్చేసాం, మొత్తం పార్క్ అయితే కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక అక్కడ నుంచి వేరే బస్సులో మనని మొత్తం ఈ ఫిలిం సిటీ మొత్తం తిప్పుతారట వాళ్ళైతే. మనం అక్కడికి వెళ్ళేలోపే ఇంత మంచిగా ఉంది, బ్యూటిఫుల్గా. ఎందుకంటే కొన్ని ప్లేస్లకే మననైతే అలౌ చేస్తారు, అన్ని ప్లేస్లకైతే అలౌ చేయరట. ఒక్కసారి ఇక్కడ చూడండి, వావ్, ఎక్కడనో రాజస్థాన్లో ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి. ఇదైతే చాలా సూపర్గా ఉంది. ఈ ప్యాలెస్ ఏంటిది, ఇదంతా డీటెయిల్స్ మనం లోపలికి వెళ్ళాక తెలుసుకుందాం. ప్రస్తుతానికి మన జర్నీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నట్టున్నది. వావ్, ఎంత బాగుందో. ఇది పెద్ద ప్యాలెస్లా ఉంది. ఒకప్పుడు ఏంటంటే రాజకుటుంబాల ఇండ్లుగా చెప్పుకోవచ్చు అవన్నీ. మనం ఇప్పుడైతే మనం ఫస్ట్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినట్టున్నాం. ఇక్కడనే ఉన్నట్టున్నది డెస్టినేషన్ అయితే. ఈ బస్సులు ఉన్నాయంటే మనని ఇక్కడ నుంచి ఈ బస్సులలో అయితే తీసుకెళ్తారు. ఆల్మోస్ట్ ఒక 7-8 కిలోమీటర్స్ ముందే మన వెహికల్స్ని అయితే వాళ్ళైతే ఆపేసారు. అక్కడి నుంచి ఇప్పుడు మనం చూసిన ఆర్టీసీ బస్సు ఉన్నది కదా, అటువంటి బస్సులో అయితే మనం తీసుకొస్తారు. వావ్, ఇది మెయిన్ ఎంట్రన్స్ ఉన్నట్టుంది, క్లాక్ కనబడుతుందిగా పైన. ఓకే, బస్సు ఇక్కడ ఆపేస్తుండు డ్రైవర్ అయితే. ఓకే, ఇక దిగంగానే ఫస్ట్ ఈ సెంటర్లో వచ్చేసి ఐఫిల్ టవర్ అయితే మనకు కనబడుతుంది చూడండి. అక్కడ ఆ డీటెయిల్స్ అయితే తర్వాత చూద్దాం. ఐఫిల్ టవర్ ఒకసారి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, అక్కడ లైన్ అయితే చాలా పెద్దగా ఉన్నది కదా, సండే రోజు కాబట్టి రష్ బాగుంది. ఒక్కొక్క బస్సు నిండినా కొద్దీ వాళ్ళు తీసుకొని అయితే వెళ్తారు. ఈ బస్ నెంబర్ వచ్చేసి 89 అట. ఈ బస్సు షూటింగ్ బస్ అనుకుంటా. అయితే చాలా రష్ ఉందని కొద్దిసేపు నేను పక్కకు వచ్చేసాను. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ పక్కకు వచ్చేసి ఒక 5-6 రైడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ టైం బాగున్నది అనుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి మనమైతే ఈ గేమ్స్లో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ఇవన్నీ మనకు ఫ్రీ రైడ్సే, అమౌంట్ అయితే ఏం కట్టాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, ఇక్కడ ఒక గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది, మూవ్ అవుతుంది. ఆ గుర్రం బండి మీద ఎక్కైతే తిరుగుతుర్రు. ఇవన్నీ ఆల్మోస్ట్ ఏంటంటే అన్ని ఫ్రీ గేమ్స్ అన్నట్టు. ఇవి అయితే రష్ అయితే ఫుల్ ఉన్నది. చూడండి, చిన్న ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. ఇది ఓన్లీ మనకు చిల్డ్రన్స్ గేమ్ లాగానే ఉంది. ట్రైన్ మూవ్ అవుతుంది చూడండి. వావ్, సూపర్గా ఉంది కదా. వెనుక బోగీలలో మనకు చిన్న చిన్న పాపలు బాబులు అయితే కూర్చున్నారు చూడండి. ఇది కొంచెం మూవ్ అయిపోయింది ఇప్పుడు. ఇక ఇక్కడ నుంచి నేనైతే కొంచెం ముందుకు వస్తే మరొక గేమ్ అయితే ఉంచండి. ఇక్కడ ఇలానే ఒక 5-6 గేమ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. బాగా రష్ ఉన్నప్పుడు కొద్దిసేపు ఇక్కడైతే మనం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ స్పెండ్ చేశాక కొంచెం ముందుకైతే వస్తున్నాను నేను. ఆ దూరంలో ఏంటిదో ఐడియా లేదు. నాకు తెలిసి అక్కడి నుంచి అటు సైడ్ వెళ్తే ఏదైనా పార్క్ ఉండొచ్చు. లాస్ట్లో అయితే పార్క్ అయితే చూద్దాం. లైన్ చూడండి, ఎంత పెద్ద రష్ ఉందో చూడండి. అగో మొత్తం లైను, ఇదంతా క్యూ. మనకు బస్సుల కోసం ఈ క్యూ అయితే ఉంది చూడండి. మనం కూడా ఇప్పుడైతే క్యూలో లోపలికి అయితే వెళ్దాం. మనకేంటంటే బయట నుంచి వచ్చిన బస్సు వచ్చేసి ఇక్కడ దించింది. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. అలా లోపలికి అయితే వస్తూనే ఉన్నాయి చూడండి బస్సులు. ఒక బస్సు వస్తుంది, ఒక బస్సు వెళ్తుంది, కంటిన్యూగా వెళ్తూనే ఉన్నాయి ఇక్కడ బస్సెస్ అయితే మనకు. ఒకసారి ఇటు చూడండి, 18 బస్సు అయితే వెళ్ళిపోతుంది. ఇలా బస్సు ఫిల్ కాగానే మనకు మరొక బస్సు వస్తూనే ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసి 14 నెంబర్ బస్సు అయితే ఉంది, అది కూడా కంప్లీట్గా వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ 2 స్టాప్స్ ఉన్నాయి, ఒకటి బ్యాక్ సైడ్, ఒకటి ఫ్రంట్ అయితే ఉంది చూడండి. మళ్ళీ ముందుకు 12 నెంబర్ బస్సా కాదు 22 నెంబర్ బస్ అయితే వచ్చేసింది. ఇక మనం ఇక్కడి నుంచి అయితే ఇక లోపలికి అయితే వచ్చేస్తున్నాం. లైన్లో నిలబడా నేనైతే ప్రస్తుతానికి. లైన్లో నిలబడి వ్యూ అంతా మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. మనకు మామూలుగా ఏంటంటే ఆ బస్సు నిండగానే ఆ బస్సులో ఒక గైడ్ అయితే ఉంటాడు. ఆ గైడ్ వచ్చేసి మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మననైతే ముందుకైతే తీసుకెళ్తాడు. ఇక్కడ మరొక బస్సు ఫిల్ అయితే అయిపోతుంది. నేనైతే బస్సు అయితే ఎక్కిన, బస్సు మూవ్ అయింది. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వరల్డ్స్ లార్జెస్ట్ ఫిలిం స్టూడియో కాంప్లెక్స్
Ramoji Film City, and today I'm your tour guide and myself Asashu. ఇప్పుడు మనతోనున్న ఈ గైడ్ మాత్రం ఎక్కడ ఏమున్నాయో అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి ఆమె ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్దాం. On your right side again, blue color first. A Dadaji in Pandustan. It's open at 3 o'clock. There are 3 shows. Booth Bangla, Mini Circus show and Rain Dance is available. For children's kids, play are also there. On your left side, the blue design wall, a Ramoji Movie Magic RMM. There are 3 attractions, 1 show. Filmy Dunya, Action Theatre, Space Yatra and Lights Camera Action Show. Again on your left side, the wall of certificate. It is Guinness Book World Record. It gives to Ramoji Film City in 2005 with methods of 1666 acres and 47 sound stages. On your left side, this is the magical glow garden. It is special gift to the carnival. It's open at night only. You can see this beauty of garden at night at 7 o'clock. On your right side, the first garden in Ramoji Film City, 2-in-1 garden. Outside it looks like Delhi Mughal garden and inside Mysore Vrindavan garden. Hindi movie Zoda Akbar. So the scenes are shot here. And PS1 movie and Telugu movie Raja Mallavana song also shot here. On your left side, this is Sierra Garden, mainly famous for group songs and romantic songs. Hindi movie Dirty Picture, Ulala Gana Idhar Shoot Wata. And Telugu movie July, Oh Mother song also shot here. On your right side, the highest water fountain in Ramoji Film City, Angel Water Fountain. सबसे ऊंचा water fountain in Ramoji Film City. You can see this fountain in Navaratna Oil, Tanda Cool advertisement and Telugu movie Kadgam. Govinda song lo ee location mottani chudochu. On your left side, the Black Stage Garden, Limelight Garden. Mainly used for corporate events, award functions and wedding ceremony. You can see this garden in Rockstar movie, Hindi movie Rockstar. A Nadam Parinde song was shot here. And Telugu movie Sannav Satyamurthy and Pandavalu Tumara last climax scene lo chudochu. ఒక్కొక్కటి నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చూసుకుంటూ ముందుకైతే వెళ్దాం. On your left side upar Rajasthani Hawa Mahal. At 4th bus we will drop you there in Hawa Mahal. There you can see the 75% view of Ramoji Film City. And from Maya movie Dream of Wake Up song also shot there. And Telugu movie Bimbisara and Suswagatam. On the left side, this round circle garden, Charishma Garden. The specialty of garden is according to like a heroine costume, they cultivate natural flowers. For example, if heroine red color saree pehandi, red color flowers. Yellow color saree pehandi, yellow color flowers. వావ్, చాలా బాగున్నాయి కదా. చాలా నీట్గా ఒక్కొక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అమ్మాయి. ఇంకా చూసుకుంటా మనం ముందుకైతే వెళ్దాం ఇక. And have you seen RRR movie? Yes. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ని RRRలో మనకు బైక్ సీన్లో అయితే చూడొచ్చు. Jet Fountain, the second fountain in Ramoji Film City. Jet Fountain, you can see this fountain in Krish 3 movie. God Allah Ye Bhagwan song, Hrithik Roshan circus statue replaced it. Chandramukhi building, Laka building, Venkatapuram Palace. You can see this building in so many movies. Hindi movie Shuravamsham, Amitabh Bachchan Sarka Haveli. And Johnny LLB movie High Court. RRR movie Governor Ka Office. And Sita Rama movie Nurjahan Ka Palace. And Telugu movies Malleshwari Palace and Dookudu movie Mahesh Killu. And now we are entering to North Indian movie sets. The director don't want to go for North India. Here North Indian sets also there is Ramoji Film. And here you can see the movie places Gangubai, Sitaraman and RRR movie locations. ఇప్పుడు మనం వచ్చేసి మరొక లొకేషన్కి అయితే వెళ్తున్నాం. ఇదంతా ఏదో విలేజ్ లాగా అయితే కనబడుతుంది, చూడండి ఒకసారి. On your left side, the white color building is Gurudwara. If it is painted golden color, it is Golden Temple. Or else painted white color, it is Gurudwara. And here you can look at your both sides. You can see this location in Gangubai movie and Sitaraman movie also. And left side, it is NTR Sarka Courage in RRR movie. On your left side, Taj Mahal. A Taj Mahal.
If it is painted white color, it is Taj Mahal, or else painted green color, it look like masjid. Based on director budget, if they painted brown color, Charminar also. బాగుంది కదా ఈ ఏరియా అయితే. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఎలా ఉందో. And look at the both sides. These are the shopping complex of Mumbai. Now lockdown is happened here, so that's why they closed the shutters. Maybe after lockdown they can open for shooting purpose. On your left side, these are the Bengali typical houses. You can see this house in the Dabangg 3 movie, last climax scene, and Telugu movie Sam Singh Roy. On your left side again, the 3 buildings we call flexible houses. The first building is Rebel movie Prabhas sir house, and second one Dilwale movie Kajal ka house, and third one Attarinti Daredi Sunanda gari illu. A 4 elevation building like left and right hero and heroine, back and front comedian and villain. But in movie they will show one in Mumbai, one in Delhi like that, but they 4 in one place only. ఇప్పుడు మనం మరొక ప్లేస్కి అయితే వచ్చేసాం. ఏం ప్లేస్ చూద్దాం. On your left side, these are the South Indian movie sets. Inside now shooting set is going on, so that's why not allowed, or else we can go inside also. And here you can see the movie locations in South Indian sets: Gabbar Singh, Walter Veeraya, Singham Returns, Bade Miyan Chote Miyan, Varsham, Mahatma movie sets. On your left side, that building is Gabbar Singh movie, Gabbar Singh police station, and Singham Returns, Goa police station. On your left side, this brown color building. ఇదా అన్నపూర్ణ మెస్ అన్న చాలా బాగుంది. And these are the South Indian sets. ఇక్కడ వచ్చేసి ఒక కూరగాయల మార్కెట్ ఇది మనకు కనబడుతుంది చూడండి. On your left side, yellow color building. Any guess yellow color building on your left side? మేము ఐడియా తీసుకున్న వరకే అది వెళ్ళిపోతుంది. Chandramukhi movie, Dance Master house, Gunashekhar house. And these are the village sets. Now entering to village sets. And here village set you can see the movie locations: Chennai Express, Bahubali 1 and 2, Pushpa 1 and 2. If you clearly observe, only front elevation buildings is there. Only front elevation buildings. If you open the door, see the jungle जाइए, कुछ भी नहीं है अंदर पीछे. Only front elevation buildings. బయట వరకే ఉంటాయి, లోపల ఏమీ ఉండవు. ఒక డోర్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ అడవిలోకి వెళ్ళిపోవచ్చు. And in Ramoji Film City, only 75% is duplicate, 25% is original. On your right sir, these are the corporative buildings of Ramoji Film City, ETV Bharat, Eenadu, Usha Kiran Private Limited, and headquarters of Ramoji Film City. A original buildings and no duplicate. And if director wants apartment looks, they will use these buildings also. And ETV Bharat is a news app. You can download in Play Store. It's free. It's our spin to pin update in 20 states with 13 languages. Anybody know why Kattappa kills Bahubali? Did you know the reason behind that? Telsa ante Kattappa enduku champaru? On your left side, in that jungle, Kattappa kills Bahubali scene was shot here. And Bahubali 2 last climax scenes also. You can see that palm trees in Bahubali 2. And for Pushpa movie, for Lal Chandan, for Red Sandalwood, use this camera also. బాహుబలి మూవీలో కట్టప్ప బాహుబలి సీన్ ఇక్కడ షూట్ చేశారండి. అండ్ బాహుబలి 2 లో లాస్ట్ క్లైమాక్స్ లో చూడొచ్చు మీరు ఆ చెట్లన్నీ. అండ్ పుష్ప మూవీలో రెడ్ శాండిల్వుడ్ ఎర్రచందనం కోసం మీ అడవిని యూజ్ చేశారు. అండ్ నౌ వి ఆర్ గోయింగ్ ఆన్ దిస్ రోడ్. ద డైరెక్టర్ యూజ్ దిస్ రోడ్ ఫర్ హైవేస్. దే సింప్లీ సెట్ ద బోర్డ్ ఫర్ బెంగళూరు టు హైదరాబాద్ 200 kilometers. It looks like highways in movies. And now I want to tell the general information about the Ramoji Film City. Our founder Padmasri Ramodi Rao Garu, he purchased this land in 1991 and construction was started in 1992 and construction was ended in 1995. The first Telugu movie was shot here. Tamil movie Kondatam and Kannada movies Harsha. And the Hollywood movies The Nightfall and Crocodile. On your right side pub, you can see that pub in Telugu movies DJ Tillu, Attarinti Daredi and Son of Satyamurthy. Anybody have experience with Central Jail? No one? But now I give the experience of Central Jail, where all are entering to Central Jail of Ramoji Film City without crime.
ఇప్పుడు మనం ఈ సెంట్రల్ జైల్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ మెయిన్ వచ్చేసి పుష్ప 2 అప్కమింగ్ మూవీ, జైలరు, జవాను, మనకు డీజే టిల్లు, దృశ్యం 2, RRR ఇవన్నీ మూవీస్ అయితే ఇక్కడ తీయడం అయితే జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి, మొత్తం ఇంట్రాగేషన్ మనకు సీన్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఎక్కువ ఈ ప్రాంతంలో ఏంటంటే సిఐడి మూవీస్ అయితే ఎక్కువ జరుగుతూ ఉంటాయట. ఒకసారి చూడండి ఎలా ఉంది ఈ ప్లేసు. ఇగో ఇక్కడ వచ్చేసి ఖైదీలను అయితే బంధించారు. ఆ సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో. అయితే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం చెప్పుకున్న మూవీస్తో పాటు చిరంజీవి గారిది ఖైదీ నెంబర్ 150 కూడా ఇక్కడ షూటింగ్ అయితే జరిగిందట. On your left side, you can see this police station in Drishyam movie. Dead body hiding in police station. Drishyam movie lo చూడొచ్చండి, dead body hiding in police station. ఓ, ఈ సీన్ అయితే మనం అందరం చూసే ఉన్నాం. ఈ ప్లేస్ని అయితే ఈజీగా గుర్తుపట్టినాం దృశ్యం 2 అని. మిగతా ప్లేసులు గుర్తుపట్టడానికి కొంచెం కష్టం అనిపించింది. కానీ ఒకసారి రైట్ సైడ్ చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పుష్పలో మనకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటే ఇక్కడనే చేస్తారు, ఆ ప్లేసే ఇది. సో చూడండి, Big shooting floors, all the graphic scenes and VFX scenes was done inside this one. ఒకసారి ఇక్కడ చూడండి, ఇందులో వచ్చేసి సాంగ్స్ కానీ అవన్నీ షూటింగ్ అయితే ఇందులో అయితే చేస్తారట. And here 10 big shooting floors is there. 7 are non-AC and 3 are AC. In this big shooting floor, Bahubali 1, the waterfall scene was done inside this one. And from Pushpa movie, Oo Bolya Sala song. And from Jailer movie, Nunka Valaya song. And Robot 2.0, the upcoming movie Pushpa 2, Pushpa trailer and Pushpa song. And Suicide Agrava Madhur song. So these songs are done inside this big shooting floor. And Kalki movie, Kalki trailer, Robot 2.0, KGF Chapter 1, Chapter 2, 85% movie of KGF Chapter 1, Chapter 2 movie was done inside this big shooting floors. And here Maya department is there. According to producers and directors' idea, they designed the interior design of this big shooting floor. And here one permanent set is there, the mythological set Bhagavatam. Now I will drop you there in Bhagavatam. Please visit inside this Ramayana Bhagavatam set and proceed to railway station. In exit of railway station, buses are available for direct Bahubali set. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం. మన బస్సులో అక్కడ ఎక్కినాక ఫస్ట్ వచ్చేసి మన భాగవతం సెట్ దగ్గర అయితే డ్రాప్ చేసింది. ఒకసారి లోపలికి వెళ్ళాక మనకు ఈ సెట్ ఎలా ఉంది ఇదంతా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీటితో పాటు ఇంకా పక్కన ఏమేమి ఉన్నాయో అవి కూడా చూద్దాం. ఒకసారి ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ మన బస్ అయితే ఇక్కడనే డ్రాప్ చేసింది. మనకు మెయిన్ ఎంట్రీ అయినాక ఫస్ట్ వచ్చేసి భాగవతం సెట్ దగ్గర దిగేస్తుంది. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలట. పైన రాసి ఉంది చూడండి భాగవతం సెట్ అని. ఇక్కడి నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం. ఇక మనం లోపలికి అయితే వెళ్తున్నాం. ఎంట్రన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఈ ఆర్కిటెక్చరే చాలా గొప్పగా అనిపిస్తుంది. వావ్, లోపలికి రాగానే మనకు సింహం అయితే వెల్కమ్ చెప్తుంది. ఇక్కడ మనకు శ్రీకృష్ణుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు చూడండి. ఇటు సైడ్ మొత్తము ఏమేమో కనబడుతున్నాయి. ఓకే, భాగవతంలో ఉన్న అవతారాలు మొత్తం ఇక్కడ అయితే చూపిస్తున్నట్టున్నారు. ఓకే, చాలా సూపర్గా అయితే అనిపిస్తుంది. మనకేంటంటే ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి భాగవతం దగ్గర దించేశారు. ఒక బస్సు మనం అన్నీ చూసుకుంటూ వచ్చినాం. వావ్, ఇక్కడ చూడండి ఎంత బాగుందో. అయితే అక్కడి నుంచి ఇప్పుడు మనం చాలా చూసాం కదా, చాలా నీట్గా అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మీరు కూడా చూశారు కదా, బాగుంది. ఇప్పుడే మనం భాగవతం సెట్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. అసలు ఎంట్రీ కాగానే చూడండి మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టయితే అనిపిస్తుంది. వావ్, అక్కడైతే సభ జరుగుతుంది చూడండి. రాజుగారు అక్కడ కూర్చున్నారు, చుట్టూ కూర్చొని ఇక్కడ సభ అయితే నడిపిస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తున్నాం. అసలు ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడండి, ఆ నిర్మాణ శైలి ఎంత చక్కగా ఉందో. వావ్, ఇక్కడ నుంచి చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. ఇలానే చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్తున్నాం. ఒకసారి ఇక్కడ చూడండి ఈ నిర్మాణ శైలి ఎలా కనబడుతుందో. మొత్తం డిఫరెంట్ లైట్లతోని చాలా అద్భుతంగా ఉంది ఈ సెట్ అయితే. ఇక్కడ కూడా ఎన్నో సినిమాలు షూటింగ్ అయితే జరిగి ఉంటాయి. ఇదేంటంటే మనకు సెట్ కాదు, రియల్గా అన్నట్టు ఎప్పటికీ ఇలానే ఉండిపోతుంది. బాగుంది కదా, ఎంత బాగుంది చూడండి. ఆ లైటింగ్స్తోని ఇదంతా చూడడానికి చాలా చూడముచ్చటగా అయితే ఈ ప్లేస్ అయితే ఉంది. మనకు వెహికల్లో ఎక్కినాక మళ్ళీ దించేసిన ఫస్ట్ డెస్టినేషన్ ఇది. ఇదైతే మనకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే రైల్వే స్టేషన్ అయితే ఉంది అంటున్నారు. అయితే వెళ్దాం పదండి. ఇక ఇప్పుడు భాగవతం సెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ ఉందట. ఒకసారి అక్కడికి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ ఉందట. ఒకసారి అక్కడికి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ ఉందట. ఒకసారి అక్కడికి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ ఉందట. ఒకసారి అక్కడికి అయితే వెళ్దాం.
ఇక్కడ బయట ఏదో ఉంది, ఒకసారి అయితే చూద్దాం. ఓకే, కానీ రైల్వే స్టేషన్ అవుతుంది. రైల్వే స్టేషన్ ముందు చిన్న హోటల్ ఉన్నట్టు చూడండి. ఒకసారి ఇక్కడ చూపించే డమ్మీ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ రైలు అయితే ఆగింది చూడండి. మన ట్రైన్ అయితే ఇక్కడైతే ఉంది. మనకు చాలా మూవీస్కి అయితే ఇక్కడ షూటింగ్ అయితే జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి, మనకు హైదరాబాద్ అని రాసింది. ఇక్కడ ఏంటంటే మన మూవీకి బట్టి అక్కడ నేమ్ అయితే చేంజ్ చేసుకుంటారు, చేంజ్ చేస్తారు. చూడండి అక్కడ కనబడుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక మన ముందు అయితే స్టేషన్ అయితే ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇటు సైడ్ వచ్చేసి తూని అని మనకు రాసి అయితే ఉంచుకోండి. అటు సైడ్ చూడండి మనకు మదనపల్లి రైల్వే స్టేషన్ అని రాసింది. ఇగో ఇది వచ్చేసి ట్రైన్. ఈ ట్రైన్ బ్యాక్ సైడ్ ఎలా ఉంది చూడండి. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి. సేమ్ మనకు రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో అలానే ఉంది, ట్రైన్ కూడా అలానే ఉంది. ఇది డమ్మీ రైల్వే స్టేషన్ అంటే ఎవరైతే నమ్మరు. ఒకసారి ఈ ప్లేస్ అయితే చూడండి, ఏమైనా గుర్తుకొస్తుందా మీకు? ఇగో ఇక్కడనే మనకు అత్తారింటి దారిలో క్లైమాక్స్ సీన్ అయితే ఇక్కడనే షూట్ చేశారు. ఇక్కడ చూడండి మనకు యశ్వంత్పూర్ జంక్షన్ అయితే ఉంది. అంటే మూవీని బట్టి వాళ్ళు అయితే ఆ ప్లేస్ను చేంజ్ చేసుకుంటూ ఉంటారు, ఆ బోర్డులను కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి మనకు రామారావు టీ స్టాల్ అని రాసి ఉంది చూడండి. సేమ్ ఒక విలేజ్ కల్చర్ని మనకు ఉట్టిపడేటట్టు ఆ విధంగా అయితే స్టేషన్ అయితే అరేంజ్ చేశారు. నాకు తెలిసి మన తెలుగు సినిమాల్లో ఎన్ని రైల్వే స్టేషన్లు చూసినామో అన్నీ ఈ ప్లేస్లో తీసినాయి ఆల్మోస్ట్ మనకు. ఒకసారి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం భోగిలోకి అయితే ఎక్కుతున్నాం చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి, మీకు స్టేషన్ ఏమైనా తేడా కనబడుతుందో చూడండి. ఇందులో ఉన్న రైలు కూడా చూడండి. మనం వచ్చేసి జనరల్ భోగిలో అయితే ఉన్నాము. సేమ్ సీట్లు, సేమ్ మనకు ట్రైన్ లానే ఉంది. వావ్, ఇక్కడ నుంచి బయటికి చూస్తున్నా. మనం అక్కడి నుంచి ఇలా వచ్చేసాం. అక్కడ బోర్డు కనబడుతుంది మదనపల్లి. ఇటు సైడ్ వచ్చేసి మదనపల్లి రైల్వే స్టేషన్. అక్కడికి వెళ్ళి వస్తారు, ఇక్కడికి వెళ్ళి వస్తారు. సేమ్ ప్లాట్ఫామ్కి నడవడానికి చిన్న బ్రిడ్జ్ లాగా నిర్మించారు. నేనైతే కొంచెం ట్రైన్ వెళ్తుంది ఇలా పట్టుకొని ఊలాడుతున్నా. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఫ్రంట్ బాల్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక సేమ్ వాష్ బేసిన్ కూడా మనకు ట్రైన్లో ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇటు సైడ్ వాష్రూమ్ ఉంది. ఇప్పుడు మనం చూసిన జనరల్ బోగి ఆల్మోస్ట్ ఏంటంటే 4 పెట్టెలు ఉన్నట్టున్నాయి. ఇది కూడా జనరల్ బోగి ఉంది. ముందుకెళ్ళి చూద్దాం మరి వేరే ఏమన్నా ఉందా, ఇంకెలా ఉంది అన్నది. ఇక్కడ నుంచి నేనైతే కిందికి దిగుతున్నా. ఇటు సైడ్ అయితే ఎక్కుదామా ఒకసారి. చూడండి ఎంత బాగుందో కదా, సూపర్ అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఇది కూడా జనరల్ బోగియే, అన్నీ జనరల్ బోగిలే కనబడుతున్నాయి. మరి అవి చూడండి సేమ్ మన మెట్రో స్టేషన్లో ఉన్నట్టు ఉంది. మనకు మామూలుగా జనరల్ బోగితో పాటు ఇక్కడ కంపార్ట్మెంటు అంటే స్లీపర్ కూడా ఉన్నాయి. ఇదంతా మనకు ట్రైన్ యొక్క వ్యూ, చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి. ట్రైను ఇదే రైల్వే స్టేషన్. ఎన్నో మూవీస్లో మనం చూసిన డమ్మీ రైల్వే స్టేషన్గా ఈ ప్రాంతాన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఇక్కడ నుంచి స్టేషన్ ముందు భాగానికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. మీకైతే చూపిస్తాను. అక్కడ చూడండి అందరూ డ్యాన్సులు చేస్తారు, సాంగ్స్ పెట్టుకున్నారు, ఫుల్ డ్యాన్సులు అయితే ఇక్కడ చాలామంది అయితే చేస్తున్నారు. ఇది ఒక సైడ్ అన్నట్టు కర్నూలు సిటీ అని రాసి ఉన్న చూడండి. ఏ టైంకు ఏమున్నాయంతా క్లియర్గా అక్కడ రాసి అయితే ఉంది. ఇక స్టేషన్ ముందు అయితే చిన్న టీ స్టాలు అవంతా కనబడుతున్నాయి చూడండి. అటు సైడ్ అక్కడ దూరంలో. అక్కడి నుంచి ఇటు చూద్దామా ఒకసారి. ఇక చూడండి, ఇగో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఒక సైడు మనం మదనపల్లి అన్నాం కదా, అక్కడి నుంచి వస్తే మరొక ఎంట్రన్స్ అయితే ఉంది. ఇక మన బస్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇగో వ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో వ్యూ. ఇలా నుంచి కొంచెం ముందుకు పోతే స్టేషన్ ఉంది. ఇక్కడ కర్నూలు సిటీ అనే ఉంది. టికెట్ తీసుకొని మనం అయితే వెళ్ళాలి. ఇక మన బస్ అయితే వచ్చేసింది. మనం ఇప్పుడు 2 డెస్టినేషన్లు అయితే కంప్లీట్ చేసినాం. మహాభారతం సెట్, నెక్స్ట్ డమ్మీ రైల్వే స్టేషన్. ఇక ఇక్కడ నుంచి మనం వచ్చేసి మరొక డెస్టినేషన్కి అయితే తీసుకెళ్తారు. ఏ డెస్టినేషన్ ఇప్పుడైతే చూద్దాం. బాగుంది కదా. ఇప్పుడు మనం ఆ ప్రాంతం అంతా చూసినాం. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ఏంటి ఉన్నాయి సెట్లు. లోపలికి పోతే చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతున్నాయి. ఇక్కడ బస్సెస్ అయితే వస్తున్నాయి చూడండి. ఈ బస్సెస్ అవుట్ సైడ్ నుంచి వస్తున్నాయి అన్నట్టు ఇక్కడికి. ఒకసారి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ సెంట్రల్ జైలు. ఇది వచ్చేసి మనకు విలేజ్ సెట్ అయితే ఉండే కదా అది. ఇక్కడ మనం అప్పుడు చూసినాం కదా, అది వచ్చేసి పబ్బు. లెఫ్ట్ సైడ్ వెళ్తే మన మహాభారతం సెట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం బాహుబలి సెట్కి అయితే వెళ్తున్నాం. మనం స్టార్టింగ్లో చూసినాం కదా, ఆ నది వచ్చేసి ఇక్కడ కనబడుతుంది చూడండి. చిన్న బ్రిడ్జ్ లాగా అయితే ఉంచుడండి అది. మనకి ఇక్కడనే బాహుబలి సినిమా షూటింగ్ మొత్తం కొన్ని ప్లేసెస్ అయితే ఇక్కడ తీశారట. ఆ తాడి చెట్టు ఇదంతా ఇక్కడనే కనబడుతున్నాయి చూడండి. లాస్ట్ స్టేట్ వెళ్తే ఇంకా ఏముందో తెలియదు. ఇక్కడ రైట్ సైడ్ అయితే వెళ్దాం. మనకు రైట్ సైడ్ వెళ్తే బాహుబలి సెట్ అయితే ఉందట.
ఇదంతా మనకు రామోజీ ఫిలిం సిటీ. ఆల్మోస్ట్ మనం 1000 ఎకరాలలో విస్తరించి అయితే ఉంది కదా ఈ సిటీ. ఇగో ఇక్కడ మన బస్సు అయితే మనం ఎక్కాలనుకుంటే వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే మనం బాహుబలి సెట్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. చూడండి ఆ చుట్టూ కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి. మొత్తం బాహుబలికి సంబంధించిన ఫొటోస్ అయితే కనబడుతున్నాయి మనకు. మన బస్సు వచ్చేసి ఇక్కడైతే ఆపేసిరిగా. ఇప్పుడు మనం వచ్చేసి మరొక డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. ఈ డెస్టినేషన్ వచ్చేసి మనకు బాహుబలిలో చూపించిన సెట్ మొత్తం ఇక్కడనే ఉంటుంది. ఒకసారి చూడండి, ఆ బ్యాక్ సైడ్ అయితే సెట్ అయితే ఉంది. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి ఏమేమి ఉంది ఆ డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ఒకసారి వెళ్దాం రండి. ఇప్పుడు మనం సెట్ లోపలికి వెళ్దాము అనుడికే స్టార్టింగ్లో మనకైతే ఇక్కడ ఒకటి కనబడుతుంది చూడండి. ఇదేంటో అబ్జర్వ్ చేశారా? మొత్తం మాహిష్మతి సామ్రాజ్యం చూడండి, కోట మొత్తం ఇది. ఈ నమూనాతోనే మనకు కోటను అయితే రెడీ చేసారు. ఇగో ఇక్కడ చూడండి, మనకు సినిమాలో చూపించిన డోర్లు ఇవే. వీటినే డమ్ డమ్ అని కొట్టేవాళ్ళు. ఇగో ఈ రైట్ సైడ్ కూడా మరొక డోర్ అయితే కనబడుతుంది చూడండి. ఇక ఇక్కడి నుంచి మనం ఏంటంటే కోటలోకి అయితే ఎంట్రీ అయిదాం. ఇక సినిమాలో యూజ్ చేసిన గంట, పెద్ద గంట కదా, సేమ్ మనకు మూవీలో చూపించినట్టే ఉంది. ఎంట్రన్స్ కూడా చాలా పెద్దగానే ఉంది. సెట్ అంటే మామూలుగా సినిమా మందం ఏసీ తీసింది అనుకున్నా, కాదు, మొత్తం పర్మనెంట్ సెట్. నేను మాహిష్మతి సామ్రాజ్యంలోనికి ఎంట్రీ అయితే అయినాను. సూపర్ ఉంది చూడండి. కాగానే మొత్తం మనకు మాహిష్మతి సామ్రాజ్యం యొక్క ఫ్లాగ్స్ అయితే మనకు దర్శనమిస్తున్నాయి రాగానే. ఇక ఇక్కడ సైడ్ మనకు గుర్రం అయితే ఏనుగు వచ్చేసి మనకు వెల్కమ్ చెప్తుంది చూడండి. అక్కడి నుంచి ఇటు వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి బాణం ఉంది మనకు. ఈ బాణాలనే మనకు బాహుబలి సినిమాలో అయితే ప్రభాస్ గారు యూజ్ అయితే చేశారు. ఒకసారి చూడండి, మొత్తం 3 అంటే ఒకటేసారి మనకు ఆ కోట నుంచి వాళ్ళ రాజ్యాన్ని కాపాడడానికి ఈ 6 బాణాలు ఒక్కసారి వేస్తాడు మనకు. ఆ సీను మనం చూసినాం కదా, అదే సీన్ ఇక్కడ. ఒకసారి ఇక్కడ చూడండి, కోట మొత్తం ఎంత క్లియర్గా కనబడుతుందో. అక్కడి నుంచి వచ్చినాం మనమైతే. ఒకసారి ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి అయితే చూద్దాం. ఆ కార్నర్లో మనకు ఏంటిది, ఇది మనకు మూవీలో యుద్ధంలో ఉపయోగించిన ఒక బండి అయితే కనబడుతుంది చూడండి. దీనిపై నుంచి శత్రువుల మీదకి బాణాలను అవన్నీ అయితే యూజ్ చేశారు. వాళ్ళకు ఉపయోగించిన మనకు ఇదైతే చెప్పుకోవచ్చు. చాలా బాగుంది కదా, ఎంత పెద్దగా ఉంది చూడండి. ఒకసారి ఇలా మీకు ముందుకెళ్ళి కూడా చూపిస్తా చూడండి. ఆ టైర్లు అవి మొత్తం చెక్కతోని చాలా పెద్దగా డిజైన్ అయితే చేసిర్రు. ఇది యుద్ధంలో ఉపయోగించిందో లేదా ఎంట్రెన్స్లో మనం రావడానికి ఉపయోగించిందో తెలియదు. ఒకసారి ఇక్కడ రండి, ఇటు నుంచి చూడండి ఒకసారి. ఇదేంటో మీరు అబ్జర్వ్ చేసిర్రా? ఇదేంటిదంటే మనకు సినిమాలో లాస్ట్లో ఎండింగ్లో వచ్చేసి ప్రభాస్ గారు మనకు రానా గారి యొక్క కొడుకుని, అంటే బల్లాల దేవుని యొక్క కొడుకు తలని నరికి తీసుకొస్తూ ఉంటే ఇందులోకి వెళ్ళే మనకు రానా నాజర్ అయితే చూస్తారు. అదే టెలిస్కోప్ ఇది చూడండి. సేమ్ సినిమాలో చూపించినట్టే ఉంది, పెద్దగా ఉంది. ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని. ఒకసారి ఈ రైట్ సైడ్ చూడండి. ఇగో మనకు యుద్ధంలో ఉపయోగించిన మరొకటి అయితే ఉంది చూడండి. ఇక్కడ యుద్ధ ట్యాంకుల అప్పుడు వచ్చేసి ఈ విధంగా చేసిన వాటితో యుద్ధాలకైతే ఉపయోగించేవారు. దీని మీద నుంచి మనకు పెద్ద పెద్ద బాంబులను ఇసురు కొట్టిరు అన్నట్టు సినిమాలో మనం చూసినాం కదా. ఇగో రైట్ సైడ్ చూడండి, ఇది వచ్చేసి బల్లాల దేవ ఉపయోగించిన బండి. ఇక్కడి నుంచి ముందుకైతే వెళ్దాం. ఒకసారి ఆ దూరంలో చూడండి, అది వచ్చేసి మనకు మెయిన్ కోటలాగా అయితే ఉన్నట్టున్నది. అయితే మనం శాంపిల్ చూసినాం కదా బయట, ఆ నమూనాలో ఉన్నట్టు కోట అయితే లేదు, కొంచెం గ్రాఫిక్సే ఎక్కువ ఉన్నట్టున్నాయి. వావ్, ఇక్కడి నుంచి చూడండి ఎంత సూపర్గా ఉందో కోట. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది. ఇదంతా మనకు వ్యూ. ఒకసారి అయితే చూడండి ఎలా ఉందో. మాహిష్మతి సామ్రాజ్యంలో మనమైతే అడిగి పెట్టేశాం మొత్తానికి. ఒకసారి ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి, ఆ పైన రాజే సింహాసనం అయితే మనకు ఒకటి కనబడుతుంది చూడండి. ఇగో ఇక్కడ కూర్చొని కొందరు అయితే ఫొటోస్ దిగుతుర్రు. ఈ నుంచి లెఫ్ట్ వస్తే చూడండి, మనకు మూవీలో గంటను ఇలా కొట్టేగారు కదా, ఆ గంట వచ్చి ఇదే సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలానే ఉంది. ఇగో ఇదంతా వచ్చేసి మనకు మెయిన్ కోట యొక్క భాగంగా చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి ఎలా కనబడుతుందో. మాహిష్మతి సామ్రాజ్యం యొక్క జెండాలు, ఆ గుర్రాలు, ఆ సైనికులు అంతా మనకైతే కనబడుతున్నారు. ఇక ఇక్కడి నుంచి ఇంకా ముందుకైతే వెళ్తున్నాం, ఎందుకంటే పట్టాభిషేకం మనకు బల్లాల దేవునికి అయితే చేస్తారు కదా, ఆ ప్రాంతానికి అయితే వెళ్ళి చూద్దాం మనం. ఇక్కడ మనకు బల్లాల దేవుడు ఉపయోగించిన రథం కనబడుతుంది. ఇక ఇక్కడ కోట పైభాగాన నిర్మించిన
చక్రాలు అయితే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఎంతమంది పర్యాటకులు మనకు కనబడుతున్నారు. ఆ దూరంలో కనబడుతుంది అనుకుంటా. ఓకే, ఇక్కడ చూడండి. ఇది మెయిన్ అన్నట్టు బల్లాల దేవుడు కూర్చున్న ప్లేస్ అదే. అంటే మహిష్మతి రాజ్యంలో రాజుగారు కూర్చున్న ప్రదేశం ఇదే. చూడండి ఆ పైన కూర్చొని ఫొటోస్ దిగడానికి అందరు అయితే వెళ్తున్నారు. ఈ పై భాగం నుంచి మీకు వ్యూ అయితే చూపిస్తా చూడండి. ఇక్కడ మనకు సీన్ అయితే హైలైట్గా ఉంటుంది కదా మనం చూసినప్పుడు. ఎందుకంటే బల్లాల దేవునికి పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ఆ సైనికులు గుర్రాలు అందరూ వందనం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ సౌండ్, ఆ బూస్ బంప్స్ వేరేలా ఉంటాయి. ఆ ప్రదేశమే ఇది. ఇక ఇక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు సినిమాలో వచ్చేసి ఎంట్రీ సీన్లో బల్లాల దేవుడు వచ్చేసి మనం దున్నపోతుని ఎదిరిస్తారు కదా, ఆ దున్నపోతే ఇది. ఒకసారి చూడండి. అక్కడ కూడా రియల్ దున్నపోతు కాదు, ఇక్కడ కూడా రియల్ దున్నపోతు కాదు, అంటే బఫెల్లో అన్నట్టు. ఇక్కడ చూసినాక ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి మరొక రాజసింహాసనం అయితే కనబడుతుంది చూడండి. సేమ్ మనకు పూర్వకాలంలో రాజుల సింహాసనాలు ఎలా ఉండేటివో అక్కడే ఉన్నాయి. ఒకసారి దూరం చూడండి. ఇక్కడ ఈ ప్లేస్ గుర్తుపెట్టిరా. మనకు ఆ సినిమాలో వచ్చేసి అనుష్క గారిని బల్లాల దేవుడు బంధించిన ప్రదేశం ఇదే. ఇగో సెల్ అన్నట్టు. ఇగో ఈ సెల్లులోనే మనకైతే బంధించడం అయితే జరిగింది. అందరు ఫొటోస్ దిగుతారు చూడండి. ఆ లోపలికి వెళ్ళి చైన్లకు ఇలా చైన్లు కట్టుకొని అందరు ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇగో ఇక్కడ కూడా చూడండి పెద్ద స్తంభం ఉంది. ఇగో ఈ ప్రాంతంలో మనకు అనుష్క గారి 2 చైన్లకైతే బంధించడం జరిగింది. ఆ చైన్లు అక్కడ ఆ ఫోటో అంతా కనబడుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి చిన్న కొలనైతే ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి మనకు సినిమాలో చూపించిన గుడి చాలా బాగుంది. అంటే ఫస్ట్ ఆ స్ట్రక్చర్ మొత్తం గీసుకొని తర్వాత కోటనైతే నిర్మిస్తారు. ఇక్కడ చూడండి శివుడు లింగం అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ నుంచి కోట వ్యూ వచ్చేసి మరో లెవెల్లో అయితే మనకు కనబడుతుంది. అయితే మామూలుగా కోటలు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఒక నమూనాలను గీసుకొని తర్వాత దాని ప్రకారం అయితే నిర్మించేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మనం ప్రధానమైన కోట భాగానికి అయితే వెళ్తున్నాం చూడండి. ఇక్కడ శివలింగం అయితే కనబడుతుంది. వావ్, చాలా సూపర్గా ఉంది. ఇక్కడ చూస్తే అయితే ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. పైకి వెళ్తే 2 వైపులా ఇట్లా ఏనుగులు పడుకొని ఉన్న దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి కోట పై భాగానికి అయితే చేరుకున్నాం. వావ్, కోట మాత్రం చాలా సూపర్ అల్టిమేట్గా ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి. మనకు సినిమాలో స్టార్టింగ్లో ప్రభాస్ గారు ఎత్తిన శివలింగం వచ్చేసి ఇదే. అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో ఆ కింది భాగాన. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చినాం అనుకో మనం. ఒకసారి పైనుంచే చూపిస్తా చూడండి. ఇది అందరూ ఐడెంటిఫై చేసి ఉంటారు. మనకు సినిమా ఎంట్రీ సీన్లో ప్రభాస్ గారు వచ్చేసి ఈ రథాన్నే గుంచుతారు. ఆ రథం ఇది. ఒకసారి ఇక్కడ నుంచి మీకు ముందుకెళ్ళి చూపిస్తా చూడండి. మనకు ఫ్రంట్ నుంచి చూపిస్తున్నా. సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. అందరు ఇలా గుంజినట్టు అనుకుంటా ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇప్పుడు మనం చూస్తుంది మెయిన్. మనకు లాస్ట్లో వచ్చేసి రాణా గారి యొక్క మామూలుగా స్టాచ్యూ ఉంటుంది. అంటే బల్లాల దేవుని స్టాచ్యూ తన రాజ్యంలో తనే నిర్మించుకుంటాడు. ఆ స్టాచ్యూని వచ్చేసి చివర్లో మనకు బాహుబలి వచ్చేసి ఆ స్టాచ్యూని ధ్వంసం చేసి ఆ బల్లాల దేవుణ్ణి సంహరించడం అయితే జరుగుతుంది కదా, ఆ స్టాచ్యూయే ఇది. ఒకసారి చూడండి ఎంత సూపర్గా కనబడుతుందో. వావ్, బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి ఆ లెఫ్ట్ సైడ్ అయితే అబ్జర్వ్ చేయండి. మనకు సినిమాలో ఉపయోగించిన వెపన్స్, బండ్లు అన్నీ కనబడుతున్నాయి చూడండి. వీటి పేర్లు ఏంటిదో నాకైతే ఐడియా లేదు, కానీ మనం అన్ని మూవీలో చూసినాం. అందులో బాణాలను పెట్టి ఒక్కసారి ఎట్లా అంటే మనకు శత్రువుల పైకి వెళ్ళిపోయి పడతాయి. ఇదంతా మనకు బల్లాల దేవుని మహిష్మతి బాహుబలి సామ్రాజ్యం కంప్లీట్ చేసినాం. ఇక్కడ నుంచి మనం మరొక డెస్టినేషన్కి అయితే వీళ్ళు తీసుకెళ్తారు. ఏ డెస్టినేషన్ అనేది నాకైతే ఐడియా లేదు. చూడండి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో. ఇన్సైడ్ ఏంటంటే మన వెహికల్స్ని అలో చేయరు, ఓన్లీ వాళ్ళ వెహికల్ని మాత్రమే అలో అయితే చేస్తారు. ఒకసారి ఇక్కడ ఏంటిదో మరి చూద్దామా. ఇదంతా ప్లేసు మనకు కొన్ని ఫ్యాక్టరీలలో సీన్లు అయితే చేస్తారు కదా, ఆ సీన్ ప్లేసే అనుకుంటా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏదో కనబడుతుంది, షూటింగ్ జరుగుతుందట అలా, అందుకోసం అంతా సెట్ చేస్తుర్రు. అంటే మామూలుగా సాంగ్స్ కానీ కొన్ని వాటర్ సీన్లు కానీ అవన్నీ లోపట్నే చిత్రీకరిస్తారట. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేసినాక ఈ ప్లేస్లో అయితే ఆపుతారు. ఈ ప్లేస్లో ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి కొండ పైకి తీసుకెళ్తారు. అక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయట, స్పెషల్ యాక్టివిటీస్. మీరు ఏంటంటే అవి పార్టిసిపేట్ చేయాలంటే మీరు అమౌంట్ అయితే పే చేయవలసి అయితే ఉంటుంది.
ఇగో ఇక్కడ టికెట్ తీసుకొని అక్కడికైతే వెళ్ళాలి. వాళ్ళ బస్సే ఉంటుంది. మేము ఏంటంటే ఇక్కడనే ఉన్నాయేమని వచ్చినాం, ఇక్కడ కాబట్ట కొండ పైకి వెళ్తారట. ఒకసారి చూడండి, ఆ పైకి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ టైం అయితే పడుతుంది అని చెప్పారు. నేనైతే అవి కవర్ చేయలేను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరైతే కవర్ చేసుకోండి. ఏమేమి యాక్టివిటీస్ అనేది ఇక్కడ ఫొటోస్ అయితే ఉన్నాయి చూడండి. ఆ ముందు వెళ్తుందా ఆ బస్సులో అయితే మిమ్మల్ని అయితే తీసుకెళ్తారు. నేనైతే యాక్టివిటీస్ పార్టిసిపేట్ అయ్యలే కాబట్టి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే నేనైతే వెళ్తున్నాను. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో ప్లేసు. ఒకసారి రైట్ సైడ్ చూడండి, అబ్జర్వ్ చేసి అవన్నీ ఏంటియో పుష్ప సినిమాలో ఉపయోగించిన లారీలు. అవి పుష్ప 2 కోసం మనలో డెకరేట్ చేసిర్రు. అందులో ఎర్రచందనం మొత్తం పెట్టి ఆ స్మగ్లింగ్ చేస్తుంటారు కదా, ఆ సీన్ల కోసం అయితే అక్కడ రెడీ చేసి అయితే పెట్టారట. అందులో ఉంది మొత్తం డమ్మీ, ఒరిజినల్ అయితే కాదు. మనకు స్టార్టింగ్లో చెప్పారు కదా, రామోజీ ఫిలిం సిటీలో 75% డూప్లికేట్, 25% ఒరిజినల్ అని. ఇక్కడ ఏదో షూటింగ్ కోసం అంతా రెడీ చేస్తుర్రు. అంత విలేజ్ సెట్ అయితే రెడీ చేస్తుర్రు చూడండి. అంత గడ్డి చిన్న చిన్న కనబడుతుంది. ఇది ఏ ప్లేస్కి తీసుకొచ్చారో తెలియదు. ఇప్పుడు మనం మరొక డెస్టినేషన్కి అయితే వచ్చాము. మామూలుగా లండన్లో ఉండే ఆ మామూలుగా ఖరీదైన బిల్డింగ్లు ఎలా ఉంటాయో మనకు రామోజీ ఫిలిం సిటీలో ఇవైతే చూపించడం అయితే జరిగింది. ఒకసారి చూడండి, ఆ స్ట్రీట్లోనే మనం అయితే ఉన్నాము. ఈ స్ట్రీట్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. చూడండి అంతవరకు అయితే మొత్తం ఏంటంటే మామూలుగా రిచ్ వాళ్ళు అవన్నీ ఉన్నట్టు మనకు మూవీలో చూపిస్తారు కదా, ఆ ప్లేసే ఇది. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తూ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇప్పుడే మనం ఎంట్రీ అయితే అయిపోయినాం. సూపర్గా కనబడుతున్నాయి కదా బిల్డింగ్స్ అయితే. అసలు ఎంత లగ్జరీ కనబడుతున్నాయి చూడండి. 3-4 ఫ్లోర్లలో ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ మనకు ఫారెన్లో ఉన్నట్టే ఉంది ఇవన్నీ చూస్తే మనకైతే. ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్దాం పదండిగా. సినిమాల్లో చూపించాయి మొత్తం ఇవే మూవీస్లో. ఈ ప్లేస్ని చూస్తే మాత్రం ఏదో మనకు ఫారెన్లో అంటే యూరోప్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ ఏదో లైవ్ పర్ఫార్మెన్స్ అని అయితే ఉంది. తర్వాత లోపలికి అయితే వెళ్దాం. ఒకసారి రైట్ సైడ్ కూడా చూద్దామా. ఇక్కడ చూడండి అంతా ఎంత బాగుంది అసలు. ఒకసారి చూడండి ఎంత రిచ్గా కనబడుతుందో ఈ ఏరియా. ఏదో ఒక ఇంట్లోకి వెళ్తున్నట్టు మనము మొత్తం డిజైన్ అయితే చేశారు చూడండి. వావ్, అంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఏం లేదు, అంతా ఎంటీ ఉంది ప్లేస్ అయితే. మనం బాల్కనీ నుంచి బయటకి అయితే చూస్తున్నాం చూడండి. ఇదంతా మన ఇంటి ముందున్న ప్లేస్గా చెప్పుకోవచ్చు. ముందునవి మొత్తం అపార్ట్మెంట్లు మనవి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇక్కడ మొత్తం మనకు యూరోప్నే దించేసారు ఈ స్ట్రీట్ మొత్తం అదే. ఒకసారి లోపల లైవ్ పర్ఫార్మెన్స్ అన్నారు కదా, లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. నేను వచ్చిన సండే కాబట్టి రష్ విపరీతంగా ఉంది. ఓహో, ఇలా 3-4 లైన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ వ్యూ. ఇక్కడ చూడండి రైట్ సైడ్ మీకు అన్నీ ఏవో కనబడుతున్నాయి. స్పైడర్ మ్యాన్లు అవన్నీ అయితే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి అన్ని షూటింగ్స్ జరిగిన విధానాన్ని అయితే ఇక్కడ చక్కగా చూపించారు. ఇక్కడ చూడండి పచ్చని చెట్లలా కనబడుతున్నాయి, అన్నీ డూప్లికేటే. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం. అసలు ఈ లోపలికి వెళ్ళాగానే చూడండి ఒకసారి. ఇక్కడ ఆ స్క్రీన్ పైన చూస్తురా, మనకు అవతార్ సినిమా అందరు చూసే ఉంటారు. అగో ఆ విధంగా అయితే అలా మనసులు కనబడుతుంది చూడండి. ఇక్కడ ఈమె ఈ విధంగా చేస్తుంది మన ముందు. అక్కడ స్క్రీన్ పైన చూస్తే మాత్రం మనకు అవతార్ సినిమాలో ఏదో పుష్పాల మధ్యలో నదుల మధ్యలో ఉన్నట్టు కనబడుతుంది చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేస్తురా, మళ్ళొకసారి ఇటు చూపిస్తుంది చూడండి. యాక్చువల్గా ఎంత క్లియర్గా కనబడతలేదు మనకు ఫోన్లో. యాక్చువల్గా ఒరిజినల్ చూస్తే మాత్రం చాలా సూపర్గా ఉంది. ఎంత టెక్నాలజీ చూడండి. ఇక్కడ గోస్ట్ రైడర్ సినిమా చూసి ఉంటాం కదా, అందులో హీరో. ఇప్పుడు మరొక ప్లేస్కి అయితే వచ్చేసాం. అసలు ఇది అల్టిమేట్. మనం అక్కడ నిలబడ్డాం కదా, ఇక్కడ నిలబడితే మన నది పక్కన నిలబడ్డట్టు ఫీలింగ్ వస్తుంది. నది పోతూనే ఉంది, అందులో షిప్పులు పోతూనే ఉన్నాయి. మనకు ఒక సైడ్ రోడ్ ఉన్నట్టు అయితే చూపిస్తారు. ఇందులో నేనైతే చూపిస్తాను. ఫ్రంట్లో వీడియో తీస్తున్నా చూడండి. లెఫ్ట్ సైడ్ నేను కనబడుతున్నా. ఈ బ్లాక్ షర్ట్ వేసుకొని అయితే కనబడుతున్నా. స్టార్టింగ్లోనే ఉన్నా. చాలా బాగుంది కదా, ఇది బాగా నచ్చింది నాకైతే. చూడండి ఒకసారి అయితే ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. అసలు ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే విధంగా చూడండి. ఎంత లగ్జరీగా మనకు హౌసెస్ కనబడుతున్నాయో చూడండి. ఇదంతా మనకేంటంటే ఒక ఫారెన్లో ఉన్న ఫీలింగ్ అయితే ఇక్కడ ఉంటే వస్తుంది. ఆ విధంగా అయితే అరేంజ్మెంట్ అయితే చేసారు చూడండి ఒకసారి. కింద డ్రైనేజ్ కానీ అవి కానీ సూపర్గా ఉన్నాయి చూడండి. ఒకటి
ఇంకో ఇటు సైడ్ కూడా చూడండి, కన్స్ట్రక్షన్ కూడా మనకు ఆల్మోస్ట్ పాత కన్స్ట్రక్షన్ ఉన్నది, బట్ లుకింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నది చూడండి. వావ్, అటు సైడ్ చూడండి, ఆ దూరంలో చూడండి ఎంత సూపర్ కనబడుతుందో. ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అసలు మనకు హైదరాబాద్లోనే ఉన్నాయా ఇవన్నీ అనిపించే విధంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫోటో కెమెరా సెట్టింగ్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి. ఓకే, ఇక్కడ ఏదో సంథింగ్ షూటింగ్ జరుగుతున్నట్టున్నది, సీరియల్స్ ఏవో తెలియదు మనకు. ఇక్కడైతే ఉంది చూడండి. వావ్, ఇటు సైడ్ ఇంకెవరు ఉన్నట్టున్నాయి చూడండి. వావ్, బస్ ఇక్కడి నుంచి వెళ్తుంది. ఓకే, వావ్, వాట్ ఏ బ్యూటీ ఆఫ్ సిటీ, ఎంత సూపర్గా ఉందో చూడండి. వావ్, ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడండి, ఆ లెఫ్ట్ సైడ్ అంతలా ఉంది చూడండి ఒకసారి. వావ్, మొత్తం మనకేంటంటే ఏ మూవీ కావాలనుకున్నప్పుడు ఆ మూవీ విధంగా అన్ని విధాలుగా ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ అందరు ఫొటోస్ అయితే దిగుతారు చూడండి. ఈ ఫొటోస్ దిగి మనం ఎవరికైనా చూపిస్తే నిజంగా ఫారెన్లో ఉన్నవనే అనుకుంటారు, అలా ఉన్నాయి. మొత్తం ఫారెన్ బిల్డింగ్స్ ఇవన్నీ. లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం డూప్లెక్స్ విల్లా లాగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం అక్కడి నుంచి అయితే చూసుకుంటూ ఇటు సైడ్ అయితే వచ్చేసాం. ఇటు సైడ్ చూడండి, మనం ఈ బ్యాక్ సైడ్కి వెళ్ళి రాలే, ఫ్రంట్ సైడ్కి వెళ్ళి వచ్చినాం. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే ఉంచండి. ఎన్ని మూవీస్లో మనం చూసినాము ఈ ప్లేస్, కానీ మూవీ చూసినప్పుడే గుర్తొస్తుంది. ఓకే, ఇది ఎయిర్పోర్ట్ ఉన్నట్లని. ఇప్పుడు మనం వచ్చేసి హాస్పిటల్ దగ్గరికి అయితే ఉన్నాం. ఒకసారి చూడండి, ఉచిత వైద్యశాల అని రాసి ఉంది. ఆల్మోస్ట్ మనకు బయట ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ హాస్పిటల్ని అయితే నిర్మించారు. ఇక హాస్పిటల్ చూసి ఇప్పుడు ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. ఇదంతా హాస్పిటల్ ఉంది, బట్ ముందర నేను ఎయిర్పోర్ట్ ఉందట, ఒకసారి ఆ ఎయిర్పోర్ట్ని కూడా చూద్దాం. ఇది వచ్చేసి మనం చూసింది హాస్పిటల్, బట్ హాస్పిటల్ క్లోజ్ ఉంది, ఎందుకో మనకైతే తెలియదు. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం ఇక. ఓకేనా, ఇప్పుడు మనం వచ్చేసి మరొక డెస్టినేషన్కి అయితే వచ్చినాం. ఒకసారి మన బ్యాక్ సైడ్ చూడండి, ఇదే మనకు సినిమాల్లో చూపించే డమ్మీ ఎయిర్పోర్టు. ఆ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో మీకు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. చుట్టూ ఏంటంటే మీకు మంచి మంచి అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఆ లోపలికేమో మనకి ఎయిర్పోర్ట్ అయితే ఉంది. ఒకసారి మీకు ఎయిర్పోర్ట్కి అయితే చూపిస్తా, వెళ్దానండి ఒకసారి ఎయిర్పోర్ట్ లోపలికి అయితే. ఎంట్రన్స్ అయితే బీభత్సంగా ఉంది, సేమ్ ఏంటంటే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నట్టే ఉన్నది. ఆ లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ వెళ్ళి అయితే మీకు ఇప్పుడు చూపిస్తా పదండి. ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ టెర్మినల్ 1, టెర్మినల్ 2, పాస్పోర్ట్ చెకింగ్ది కంట్రోల్ ఇక్కడన్నది, టెర్మినల్ 3 ఉంది, ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయిగా. లెట్స్ గో. ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసినాం. ట్యాక్సీస్ పార్కింగ్ వచ్చేసి అటు సైడ్ ఉంది చూడండి, మీకు కనబడుతుంది. వావ్, ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని రాసింది చూడండి. కౌంటర్ అన్నది చూడండి, ఎయిర్ ఇండియా కౌంటర్. లెట్స్ గో. ఇలా మీరు లోపల రాగానే ఒకసారి ఇటు చూడండి, ఇదంతా వెయిటింగ్ హాల్ అన్నట్టు. మన ఫ్లైట్ వచ్చేసి ఇంకా 2-3 అవర్స్ ఉందనుకో, ఇది ఇక్కడనే మనం అయితే వెయిట్ చేయాలి. ఇలా లోపలికి రాగానే మీకు ఇండిగో అని అయితే కనబడుతుంది చూడండి. ఎంట్రీ అవుతున్నాం, చెకింగ్ అయితే అంతా అయిపోయింది. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ఫ్లైట్ అయితే ఎక్కేద్దాం. అంటే ఇదంతా డమ్మీ ఎయిర్పోర్టే, కానీ కట్టింది మొత్తం అంతా రియాలిటీదిగా కట్టింది, అయితే రియల్గానే కట్టారు ఈ ప్రాంతాన్ని మొత్తం. ఇప్పుడు మనం వచ్చేసి ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపటి నుంచి మళ్ళీ బోర్డింగ్ అయితే పాస్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాం. ఇప్పుడే ఫ్లైట్ లోపలికి ఆల్మోస్ట్ మనం వచ్చేసాం. ఒకసారి మీకు లోపల ఎలా ఉంటుందో చూపిస్తా ఇప్పుడైతే. వావ్, ఇప్పుడే మనం లోపలికి వచ్చేసాం. ఒకసారి చూడండి, ఆల్మోస్ట్ మీకు ఫ్లైట్లో ఎలా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది అదంతా సేమ్ ఉంది. ఆ పైన లగేజ్ పెట్టుకోవడానికి కూడా మనకు సేమ్ ఫ్లైట్లో ఉన్నట్టే ఉంది చూడండి. రియల్ ఎయిర్లైన్స్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా మనకు అలానే ఉంది. పైన పెట్టుకోవాల్సినవి పెట్టుకోవచ్చు. ఇక్కడ విండో సీట్ ఉంది. ఒకసారి చూడండి, ఫ్రంట్ నుంచి మీకు వ్యూ మొత్తం చూపిస్తా, ఏరోప్లేన్ వ్యూ. చాలా సూపర్గా ఉంది ఈ ప్రదేశం అయితే. ఈ ఎయిర్పోర్ట్ నుంచి బయటకి అయితే వచ్చేసినాం. మనం ఇక్కడ నుంచి మరొక డెస్టినేషన్కి అయితే వెళ్ళాలి. ఆ డెస్టినేషన్ ఏందో మనకు ఐడియా లేదు, వెళ్ళాకైతే చూద్దాం.
ఇక ఇక్కడ వచ్చేసి ఒకసారి చూడండి, మన వెహికల్ వచ్చేసి ఇక్కడ రెడీగా ఉంది. నేను వచ్చేసి ఫ్రంట్ సీట్ కూర్చుందామని వెయిట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది మన వెహికల్. ఇక్కడ నుంచి మనకు మరికొన్ని ప్లేస్లను గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వినుకుంటూ ఇప్పుడు మనం అయితే వెళ్దాం. Usha Kira Private Limited, ETV Bharat, 28 states, 13 languages, telecast in the video format 24/7. Lugani right side, KGF2 Garuda entry scene picturized here. Lugani right side, top white color temple, Meenamma temple, Chennai Express movie, Rebel movie shot here, Godless temple. Lugani right side, MP building, multi-purpose building, which can use college entrance, high court entrance and school entrance. చూశారు కదా, అక్కడ వచ్చేసి మనకు గరుడా సీన్ ఎంట్రీ ఉంటుందిగా, కేజీఎఫ్. ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం ఇక్కడనే తీసిరట. ఇక్కడ మనం అప్పుడు చూసిన పెద్ద ఫౌంటైన్ అయితే కనబడుతుంది. రైట్ సైడ్ జగ్ ఫౌంటైన్, క్రిష్ 3 మూవీ రితిక్ రోషన్ స్టాచ్యూ రీప్లేస్డ్ బై జగ్ గోడల్లాయ భగవాన్ సాంగ్ షాట్ హియర్. ఇన్ యురేకా 2 షోస్, స్పిరిట్ ఆఫ్ రామోజీ షో, వైల్డ్ వెస్ట్ అండ్ షో. స్పిరిట్ ఆఫ్ రామోజీ షో టైమింగ్స్ 3 o'clock, లాస్ట్ షో 5 o'clock. వైల్డ్ వెస్ట్ అండ్ షో టైమింగ్స్ 3:30, last show 5:30. In Eureka Ramoji Movie Magic, 3 attractions, Space Yatra, Filmy Dunya, Action Theatre, 1 more show, Lights Camera Action Show. In Eureka Fundustan 3 major attraction, Dome Theatre Mini Circus Show, Rain Dance and Pura Sura. In Eureka 2 complimentary rides, Carousel and Break Dance. After completing the studio tour, dropping point to Eureka, you can enjoy all the shows and rides. In Eureka evening carnival started. అక్కడ నుంచి వచ్చేసి మరొక ఫౌంటైన్కి అయితే వచ్చేసాం చూడండి. ఈ ఫౌంటైన్ కూడా మనం స్టార్టింగ్లో అయితే చూసినాం. ఇక్కడ వచ్చేసి ఏమేమి మూవీస్ తీసిరో ఇప్పుడు తెలుసుకుందాం. On your right side, Angel Fountain. This is the highest fountain in the Ramoshi Film City. Telugu movie Kadgam, Hindi movie All the Best picturized here. On your right side, Umbrella Garden, all plants timber in the umbrella shape. On your left side, Lake Garden, Hindi Datti picture Bullala, so picturized here. On your left side, Heartbeat Garden, love proposal scenes, love song shot here. Your love success beside Family Garden is there. Your love not success, look on your right side, Harisana Garden, love breakup scenes, love breakup song shot here. Look on your right side, Thinking Garden. Now we are going to Hava Mahal. ఇప్పుడు మనం వచ్చేసి ఆల్మోస్ట్ హవా మహల్ దగ్గరికి అయితే వచ్చేసాం. Dropping point here, after pickup point Japanese Garden, Hava Mahal down, Japanese Garden, continue buses, any bus, Japanese Garden to Birds Park and Butterfly Park, eco to last point. Dropping point here, after complete this Hava Mahal, go down, Japanese Garden, inside buses will be there, continue buses, any bus. ఇక మనం వచ్చిన బస్సు అయితే ఇక్కడ ఆపేస్తుంది. ఇక్కడ నుంచి బస్సు కిందికి ఎంటీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఆమె చెప్పినవి అన్నీ చూసుకుంటూ మళ్ళీ మనం కిందికి అయితే వెళ్ళాలి. ఇక ఇక్కడ చూడండి, ఇదే మనకు హవా మహల్. ఈ హవా మహల్ ఎక్కడన్నా నాకు తెలిసి రాజస్థాన్లో ఉండొచ్చు. ఇక్కడ ఒక మంచి ఫౌంటైన్ అయితే కనబడుతుంది చూడండి మనం. ఇక ఇక్కడ నుంచి మనం హవా మహల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. వావ్, సూపర్గా ఉంది. అసలు ఈ మహల్లో మనము చాలా మూవీస్ తీసి ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి మహల్ అయితే. ఆల్మోస్ట్ ఏంటంటే రాజస్థాన్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినవి సేమ్ ఈ విధంగానే ఉంటాయి. అదే ఆర్కిటెక్చర్, అదే నిర్మాణ శైలిలో ఇక్కడ ఈ హవా మహల్ని అయితే నిర్మించారు. నాకు తెలిసి ఇక్కడ ఒక 100 షూటింగ్లు అయితే జరిగి ఉంటాయి. వావ్, ఒకసారి ఆర్కిటెక్చర్ చూడండి ఎంత సూపర్ కనబడుతుందో. ఒక కొత్త ప్రపంచాన్ని ఇక్కడ సృష్టించడం అయితే జరిగింది. అందరు ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతారు చూడండి. ఒకసారి లోపలికి వెళ్దాం. వావ్, ఆ పైన చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అంటే ఆల్మోస్ట్ మీరు అక్కడికి వెళ్ళిన హవా మహల్ ఈ విధంగానే ఉంటుంది. ఇగో ఇదంతా మనకు ఈ మహల్ చుట్టూ ఉన్న వ్యూ. ఒకసారి ఈ రైట్ సైడ్కి వెళ్ళి చూద్దాం. ఇదంతా నిర్మాణ శైలి చూడండి, అసలు ఎంత బాగా కట్టిర్రో. వావ్, సూపర్గా ఉంది మహల్ వ్యూ అంతా మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను ఇన్సైడ్. ఒకసారి ఇక్కడి నుంచి ఆ కార్నర్కి వెళ్ళి చూద్దాం. ఇగో బస్సెస్ అలా కిందికి వెళ్ళిపోతున్నాయి. మనం అంతా చూసుకుంటా కింది భాగానికి వెళ్ళాలి ఇప్పుడైతే. వావ్, ఎంత సూపర్గా ఉందో చూడండి. 4 వైపులా 4 చిన్న చిన్నగా అన్నీ నిర్మించారు.
ఇక్కడ నుంచి చూస్తే మీకు ఆల్మోస్ట్ రామోజీ ఫిలిం సిటీ 75% అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ అన్ని మూవీ సౌండ్స్ అయితే వస్తున్నాయి, అందుకే డబ్బింగ్ అయితే చెప్పడం జరుగుతుంది. చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి మరొక విధంగా కనబడుతుంది. ఇక్కడ నుంచి దిక్కుంటా మనం కిందికి అయితే వెళ్తున్నాం. కిందికి వెళ్తూ ఉంటే ఒకసారి వ్యూ చూడండి ఎంత సూపర్ కనబడుతుందో. ఆ పైకి ఎక్కడానికి 2 వైపుల నుంచి మార్గం అయితే ఉంది, అంటే మెట్లు ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ నుంచి కిందికి అయితే మనం వెళ్తున్నాం. అసలు ఆ కిందికి వెళ్తూ ఉంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో అసలు. ఇక్కడ నుంచి చూస్తే మనకు రామోజీ ఫిలిం సిటీ ఆల్మోస్ట్ మొత్తం అయితే మనకు కనబడుతుంది. ఒకసారి కిందికి వెళ్ళాక మీకు వ్యూ చూపిస్తున్నా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇలా మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే అక్కడి నుంచి 2 సైడ్ల మెట్లు ఉన్నాయి, అలా వెళ్తే పైకి వెళ్ళొచ్చు. మనం ఏంటంటే పైనుంచి కిందికి వచ్చినాం. ఇక్కడ ఈ గార్డెన్స్ అన్నీ కనబడుతున్నాయి చూడండి. ఏమేమి ఉన్నాయి అక్కడ అనేది ఇక్కడ రాసి చూడండి. జపనీస్ గార్డెను అవన్నీ అయితే ఉన్నాయట. మనం ఏంటంటే నడుచుకుంటూ ఆ జపనీస్ గార్డెన్ దగ్గరికి అయితే ఇప్పుడైతే వెళ్తుండే చూడండి. చుట్టూ చెట్లు, అసలు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో ఈ ప్లేస్ అయితే. ఈ ప్రాంతంలో మనకైతే ఆల్మోస్ట్ కొన్ని 100 మూవీస్ అయితే తీసి ఉంటారు, కానీ మనకి ఇక్కడనే తీసిరి అని తెలవడానికి మాత్రం అసలు వీలే లేదు. ఒక గైడ్ చెప్తేనే తెలుస్తుంది మనకైతే. ఆ బిల్డింగ్లో ఏమేమి మూవీస్ చిత్రీకరించారు అనేది ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటా మనం ఆ గార్డెన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. వావ్, ఎంత సూపర్గా ఉంది చూడండి అసలు ఈ ప్లేస్. మనకు ఈ గార్డెన్ స్పెషల్ ఏంటంటే అంటే జపాన్లో ఎలా ఉంటుంది వాళ్ళ టెంపుల్స్ నిర్మాణ శైలి, వాళ్ళ గార్డెన్స్ ఆ విధంగానే ఇక్కడైతే నిర్మించారట. ఇక్కడ ఎంట్రన్స్ ఉన్నట్టున్నది, ఆ ఎంట్రన్స్ నుంచి ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. వావ్, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి. ఆ చుట్టూ సైడ్స్ ఇదంతా చూడండి ఒకసారి వ్యూ అయితే. అసలు ఇంత కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే ఎంట్రీ అయిపోదాం పదండి. లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం జపనీస్ గార్డెన్ లోపలికి. వావ్, ఇక్కడికి రాగానే దూరం నుంచి చూడండి వాటర్ ఫ్లో అనేది ఇలా కిందికి వస్తూ ఉంచుడండి. మనకు మొత్తం వాటర్ సౌండే వినబడుతుంది. అసలు ఈ గార్డెన్ అల్టిమేట్ చెప్పొచ్చు మనం ఈ సిటీలో, మనకు రామోజీ ఫిలిం సిటీలో ఇక్కడ వచ్చేసి చాలామంది సేద తీరుతురు. అయితే అక్కడక్కడ పార్కులు చాలా ఉన్నాయి, కానీ మననైతే అలో చేస్తలేరు. ఈ జపనీస్ గార్డెన్లో మాత్రం అందరినీ అలో చేస్తారు. ఇక్కడైతే కొద్దిసేపు మనం సేద తీరొచ్చు. ఒకసారి చూడండి, వాళ్ళ టెంపుల్స్ వచ్చేసి ఈ విధంగానే ఉంటాయి. మనము చైనీసు టెంపుల్స్ అవన్నీ చూస్తూ ఉంటాం కదా, సేమ్ ఈ విధంగానే ఉంటాయి చైనీస్ టెంపుల్స్ కూడా. వావ్, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఒకసారి ఇక్కడ నుంచి ఆ దగ్గరికి వెళ్తున్నాం చూడండి. ఫొటోస్ దిగాలంటే వెళ్ళి మనం దిగొచ్చు, బట్ నేనైతే ఫొటోస్ ఏం దిగలే. ఆ పై నుంచి నది వచ్చినట్టు వస్తుంది చూడండి, వాటర్ నదిలో నుంచి వాటర్ వచ్చినట్టు వచ్చి ఇక్కడ ఉన్న ఈ కొలంలో అయితే నీరైతే చేరుతుంది. దూరం నుంచి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఈ జపనీస్ గార్డెన్ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. ఒకసారి ఆ వ్యూ అంతా చూపిస్తున్నా. ఆ దూరంలో వచ్చేసి మనకు హవా మహల్ నది, అది చూసి అక్కడి నుంచి ఈ జపనీస్ గార్డెన్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ జపనీస్ గార్డెన్ కంప్లీట్ చేసుకొని పక్కకు వచ్చేసి ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది, ఒకసారి చూడండి. ఈ వాటర్ ఫౌంటైన్ అయితే కంప్లీట్ చేసేసినాయిగా. ఇక్కడైతే మరొక గార్డెన్ కనబడుతుంది చూడండి. ఇలా మొత్తం వాటర్ ఫ్లో అయితే అవుతూనే ఉంది. ఇక్కడ మొత్తం మనకు 2-3 వరకు గార్డెన్ ఉన్నట్టున్నాయి. అదొకటినది, మళ్ళీ రైట్ సైడ్ కూడా ఒకటినది చూడండి. రైట్ సైడ్ గార్డెన్ చూపిస్తా. ఇక్కడ ఒక గార్డెన్ ఉంది. ఓకే, అటు సైడ్ లేదు, మన వెహికల్ వచ్చేసి ఇక్కడ ఎంట్రన్స్. ఇవి చూసుకొని ఇక్కడ నుంచి మనం మరొక డెస్టినేషన్కి అయితే వెళ్దాం. మీకు ఏంటంటే ఎక్కడ చూసినా వాటర్ మాత్రం ఉంటాయి, మొత్తం మినరల్ వాటరే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫ్రెష్ వాటర్, కూల్ అంటే కూల్, హాట్ అంటే హాట్, ఎలా అంటే అలా ఉన్నాయి. కూల్ డ్రింక్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. మనం ఇక్కడైతే బస్ అయితే ఎక్కేసినాం. ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్తున్నాం. ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్నాం ఐడియా ఉందా? ఈ లెఫ్ట్ సైడ్ చూసినా చూడండి 3 బిల్డింగ్లు. ఒకటి అత్తారింటికి దారిలో చూపించిన బిల్డింగు, ఒకటి వచ్చేసి కాజల్ గారిది ఒక బిల్డింగు, రెబల్ మూవీ, మరొక బిల్డింగ్ అని చెప్పాం కదా స్టార్టింగ్లో. అదే రూట్లో మనం అక్కడి నుంచి రైట్ వెళ్ళాం. ఇప్పుడు మనం వచ్చేసి స్టేట్ వెళ్తున్నాం అన్నట్టు. అసలు స్టేట్ వెళ్ళి చూద్దాం ఇంకా ఏమున్నాయో. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ దూరంలో వచ్చేసి ఒక గార్డెన్స్ లాగా అయితే కనబడుతున్నాయి. అవి ఏం గార్డెన్సో ఐడియా లేదు. ఒకసారి మన వెహికల్ ఆపాక మీకు అవి ఏం గార్డెన్సో చూపిస్తాను. వావ్, సూపర్గా ఉంది ఈ ప్లేస్ కూడా.
ఇప్పుడే మన వెహికల్ అయితే దిగేసినాం. ఇక్కడ బ్యాక్ సైడే మన వెహికల్ అయితే ఆపేసారు. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకైతే వచ్చేస్తున్నా నేను. ముందుకు వస్తే ఏమేమి ఉన్నాయన్నది ఇక్కడ స్క్రీన్ పైన అయితే క్లియర్గా రాసి అయితే ఉన్నాయి చూడండి. బటర్ఫ్లై మ్యూజియము, బటర్ఫ్లై గార్డెను అవన్నీ అయితే ఉన్నాయి. అలా ఒక 8 ఉన్నాయి. అవి ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటా మనం ముందుకైతే వెళ్దాం. ఈ రైట్ సైడ్ అయితే ఒకసారి చూడండి, బ్యూటిఫుల్ గార్డెన్ అయితే మీకు కనబడుతుంది. మొత్తం గ్రీనరీతో ఎంత పచ్చగా ఉందో చూడండి ఈ ప్రాంతం అంతా. వావ్, బాగుంది కదా. ఇక్కడ కూడా ఎన్ని మూవీస్ షూటింగ్స్ జరిగినాయో. ఇక్కడ గైడ్ ఎవరు లేరు మనకు. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే ఇప్పుడు మనం చెప్పిన గార్డెన్స్ అన్నీ ఉన్నాయట. ఒకసారి ముందుకైతే వెళ్దాం. బటర్ఫ్లై పార్క్ అని దీని మీద రాసి ఉంది. ఇదేంటంటే మీకు రైట్ సైడ్ ఉన్నది బటర్ఫ్లై మ్యూజియం. అంటే బటర్ఫ్లైస్ యొక్క వాటి చరిత్ర మొత్తం అక్కడ క్లియర్గా రాసి ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇలాగ వచ్చినప్పుడు చదవండి. వాటి జీవిత చరిత్ర మొత్తం ఇక్కడ మీకు క్లియర్ అయితే కనబడుతుంది. నేను ఒక రఫ్గా చూపించేశాను మీకు. ఇక ఇక్కడ నుంచి నేను బయటకైతే వచ్చేస్తున్నాయి. ఇక అవి ఏమేమి బటర్ఫ్లైలు, వాటి జీవిత విధానం ఏంటిది, జీవన విధానం ఏంటిది అంతా క్లియర్గా అయితే ఉంది. ఇక ఇక్కడ బయటకు వచ్చేసాక ఒకవేళ మీకు కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, తాగొచ్చు. ఇప్పుడు మనం ఇక మెయిన్ గార్డెన్ దగ్గరికి వెళ్దామని నేనైతే వెళ్తున్నా. వావ్, ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 గార్డెన్లే ఉన్నట్టున్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఎంత చూసినా తనివి తీరని విధంగా ఈ ప్రదేశం అయితే నాకు కనబడుతుంది. మనం వచ్చేసి బటర్ఫ్లై గార్డెన్ దగ్గర అయితే ఉన్నాం. మన బ్యాక్ సైడ్ చూడండి, ఇది వచ్చేసి మనకు బటర్ఫ్లై గార్డెన్. ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. ఒక బటర్ఫ్లై సింబల్స్ అయితే మనకు కనబడుతున్నాయి. ఇక ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాం అనుకో, ఏమేమి బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో ఒకసారి హిస్టరీ అయితే తెలుసుకుందాం. వావ్, లోపలికి రాగానే మొత్తం సూపర్ కనబడుతున్నాయి. పచ్చని చెట్లు కనబడుతున్నాయి. వీటిపైన అన్ని బటర్ఫ్లైలే ఉన్నాయి. ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాల బటర్ఫ్లైస్ని అయితే ఇక్కడ పెంచుతారు. ఇక్కడ పైకి ఎగిరిపోరాకుండా మొత్తం కప్పు అయితే వేసేసారు. ఓ, బాగానే ఉంది ఈ ప్లేస్ అయితే. ఇక చూడండి బటర్ఫ్లైస్ మీకు కనబడుతున్నాయా? ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. వావ్, ఇలా చూసుకుంటా ఇక మళ్ళీ ముందుకైతే వెళ్దాం. ఇక చుట్టూ చూడండి అసలు ఎన్ని కనబడుతున్నాయి చూడండి. కానీ ఫిలిం సిటీ అంటే ఫిలిం సిటీ లాగానే ఉంది. ఎందుకంటే అసలు ఇంత పెద్ద ఫిలిం సిటీలు ఉండడం వేరు, అందులో ఇన్ని భద్రపరచడం వేరు. చాలా బాగా భద్రపరిచారు, వాటిని పర్ఫెక్ట్గా చూసుకుంటారు మళ్ళీ. వావ్, ఒకసారి ఈ ప్లేస్ చూడండి. ఇక్కడ నుంచి చూడండి అసలు ఎంత సూపర్గా కనబడుతుంది చూడండి. మధ్యలో వచ్చేసి చిన్న ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేసారు. ఎయిట్ సైడ్ వచ్చేసి అందరు ఫొటోస్ అయితే దిగుతారు చూడండి. మనం మొత్తం చూసింది వచ్చేసి బటర్ఫ్లై గార్డెన్. చూడండి అన్ని బటర్ఫ్లైస్ అది ఎన్ని ఉన్నాయో, చాలా బటర్ఫ్లైస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఒకసారి చూడండి ఇటు సైడ్ బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి మనం మరొక డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం. ఈ గార్డెన్ వచ్చేసి వింగ్స్ గార్డెన్ నేను రాసి చూడండి. లోపల ఏమున్నదో చూద్దాం. ఎంట్రన్స్ మాత్రం చాలా సూపర్గా ఉంది. 2 వైపులా మనకు నెమలులు వచ్చేసి కనబడుతున్నాయి. పికాక్సే అనుకుంటే ఇవి. ఓకే, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం. పికాక్స్ కావు, అన్నీ కొంగలు అలా ఉన్నాయి బోర్డ్స్ అయితే. లోపలికి వెళ్తే కానీ తెలియదు ఏమున్నదని. వావ్, ఇప్పుడే లోపలికైతే ఎంట్రీ అయిపోతున్నాం. సరే, ఎంట్రీ కాగానే రైట్ సైడ్ అయితే చూడండి, ఇక్కడ చాలా రకాలైన పక్షులు అయితే మీకు కనబడుతున్నాయి చూడండి. ఆ మధ్యలో వాటర్ ఉంది, అన్ని చుట్టూ పక్షులు అయితే మీకు తిరుగుతూ ఉన్నాయి చూడండి. వీటిని బంధించకుండా మొత్తం ఓపెన్గా వేసిర్రు. వావ్, నాకైతే బాగా నచ్చింది. ఆ పక్షులు ఏంటి, వాటి గురించి మొత్తం ఇక్కడ క్లియర్గా ఉంది. అవి ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి అంతా రాసి ఉన్నాయి. ఆ దూరంలో పెంగ్విన్ పక్షులు కనబడుతున్నాయి చూడండి బాబు, దాని కింద. అవి రియలీ కావు, బట్ పెంగ్విన్ పక్షిని అయితే చూపించారు. ఆ దూరంలో చూడండి బాహుబలి వాటర్ఫాల్ అయితే మీకు కనబడుతుంది. దీన్ని బాహుబలి వాటర్ఫాల్ అని పిలవడం అయితే జరుగుతుంది. మూవీ ఇక్కడన్నా తీసిరా లేదన్నా నాకు ఐడియా లేదు, కానీ పిలవడం అయితే అలా విడుస్తుర్రు. ఇటు సైడ్ కూడా అంతే, అన్ని పక్షులు ఉన్నాయి. వాటి ఏజ్ ఎంత, ఆ పక్షుల చరిత్ర మొత్తం అక్కడ రాసి అయితే ఉంది. వచ్చినప్పుడు కావాలనుకుంటే మీరు డీప్గా చదువుకోండి. ఒకసారి చూడండి అవి ఎలా ఆడుకుంటున్నాయి, మంచిగా ఆడుకుంటున్నాయి అన్నీ. ఒక్కొక్కటి ఇక చూసుకుంటా ముందుకైతే వెళ్దాం. ఇక ఒకసారి ఇక్కడ నుంచి చూస్తానండి ఎంత సూపర్గా కనబడుతుందో అసలు ఇది. వావ్, బాహుబలి వాటర్ ఫాల్. ఆ లోపలిదాకా ఓనిస్తలేరు కానీ బయట అయితే ఆడుకోవచ్చు కొద్దిసేపు. బాగుంది ఈ ప్లేస్, నాకు బాగా నచ్చింది. వచ్చినప్పుడు మీరు కూడా తప్పకుండా మిస్ అయితే కాకండి. రామోజీ ఫిలిం సిటీ, ఇక్కడ ఏమేమి ఉన్నాయో అంతే ఇప్పుడు నేను చెప్పినట్టు వాటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎన్ని ఇయర్స్ బతుకుతాయి, వాటి చరిత్ర ఏంటిది అంతా క్లియర్గా అయితే ఉంది.
ఇక మనం చూసుకుంటూ ఇక ముందుకైతే వెళ్తున్నాం. ఇక ఒకసారి సౌండ్ చూడండి ఎలా వస్తుందో. ఇక ఇక్కడ నుంచి మనం బయటికి అయితే వెళ్దాం. బయటికి వెళ్ళి ఏమున్నాయో అవి కూడా చూద్దాం. ఈ బయట వచ్చేసి ఇంకా చిన్న చిన్న పక్షులు అవైతే ఉన్నాయి చూడండి. ఏమేం పక్షులు ఐడియా లేదు కానీ చాలా ఉన్నాయి ఇక్కడైతే. ఇక ఇవన్నీ చూసి ఇక ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్తే ఇంకా పక్షులు అయితే ఉన్నాయట. అన్ని బుర్కాలు అంటాం కదా, ఆ బుర్కాల బాపతి ఇక్కడైతే ఉన్నాయి, చిన్న చిన్నవి అన్నట్టు. చూడండి ఒకసారి ఎలా విధంగా కనబడుతున్నాయి మీకు. ఇక్కడ నుంచి ముందుకెళ్ళి చూద్దాం ఇక ఇంకా ఏమున్నాయి అన్నది. వావ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే కనబడుతున్నాయి చూడండి. అవి ఎలా వస్తున్నాయి చూడండి. ఇగో బర్డ్ నెమిడ్ ఉంది. అవి చూడండి ఎంత వైట్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఎక్కుతున్నాయి చూడండి. వావ్, సూపర్ ఉంది. అక్కడ ఆడొకటి పడుకున్నాయి చూడండి. ఇవన్నీ అవే డిఫరెంట్గా ఉన్నాయి. ఏమేం బర్డ్స్, వాటి పేక్స్ ఉన్నాయి, వాటి నేమ్స్ అయితే ఉన్నాయి చూడండి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ప్లేస్ అయితే. ఇగో అక్కడ కొన్ని పిచ్చుకలు అయితే కనబడుతున్నాయి చిన్న సైడ్. ఇక్కడ కొన్ని ఉన్నాయి. మొత్తం అదే ఉన్నాయి. ఇక ఈ 2 రోస్ మీకు ఆల్మోస్ట్ అన్నీ అవే డిఫరెంట్గా అయితే కనబడుతున్నాయి చూడండి. ఒక్కొక్కటి అయితే మీకు చూపిస్తున్నా. ఇంత డిఫరెంట్గా ఉన్నాయి, అరుస్తున్నాయి బాగా. ఇక్కడ చూడండి ఇంత డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఒకసారి. ఎంత మంచిగా ఆడుకున్నాయి చూడండి. అరుస్తున్నాయి మొత్తం. అమ్మ ఒకటి అరుపు చూడండి. చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఒక్కొక్క డిఫరెంట్గా కనబడుతుంది. ఇవి చూడండి ఎట్లా వస్తున్నాయి చూడండి. వామో ఎంత బాగా వస్తున్నాయి చూడండి. అన్నీ అవి పైన కింద మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. చిన్న పిచ్చుకలు అవి అక్కడ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మనం మరొక దాంట్లోకి అయితే వచ్చాం చూడండి. ఇక్కడ కూడా అంతే, మొత్తం క్లోజింగ్లో ఉంది. ఇక్కడ కూడా చాలా అయితే ఉన్నాయట. అవేంటియో ముందుకెళ్ళి మీకైతే చూపిస్తాను పదండి. బర్డ్స్ దాంట్లో, పిచ్చుకల దాంట్లో అయితే ఉన్నాం చూడండి. ఎంత చిన్నగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, చిన్నగా ఉన్నాయి బర్డ్స్, పిచ్చుకలు. అక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిచ్చుకలు కనబడుతున్నాయి చూడండి. ఎన్నో రకాలు అయితే కనబడుతున్నాయి ఇందులో. మనం ఇంతకుముందు పైన కూడా చూసాం కదా, చాలా ఉన్నాయి. చుట్టూ అవే మొత్తం ఇండోర్లో ఉన్నాయి, లోపలైతే ఉన్నాయి పక్షులు అయితే. ఇక ఇక్కడ చూడండి బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. అన్ని కలర్స్ మిక్స్ అయిన పక్షుల్లాగా ఉన్నాయి చూడండి. ఇక ఇవి కంప్లీట్ అయిపోయాక ఇక్కడ నుంచి నేనైతే బయటకి అయితే వచ్చేసినాయి. ఇక ఇలా బయటికి వెళ్ళాలంటే ఇక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంది. ఇళ్ళకి వెళ్ళి మనం బయటకి అయితే వెళ్ళొచ్చు. ఏమైనా కావాలంటే కొనవచ్చు, మీ ఇష్టం. ఇక ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఇంకా 2-3 గార్డెన్స్ ఉంటాయి నాకు తెలిసి. వాటితో పాటు ఇంకా ఏమున్నాయో మనకైతే తెలియదు. ముందుకెళ్ళి అయితే ఇప్పుడు చూద్దాం. వావ్, ఎంత సూపర్గా ఉంది చూడండి. అసలు ఈ టైంలో చూసినా మీకు ఎక్కడ చూసినా అంత గ్రీనరీగా ఉంది. బస్ స్టాప్ ఎక్కడున్నది, కలర్స్ గార్డెను, అవన్నీ అయితే ఇక్కడ రాసి అయితే ఉన్నాయి. ఇలా నేను ఇప్పుడే బయటకి అయితే వచ్చేసాను చూడండి. ఇలా బయటికి రాగానే ఆ దూరంలో వచ్చేసి ఒక వాటర్ ఫౌంటైన్ అయితే కనబడుతుంది. ఆ వాటర్ ఫౌంటైన్ ఏందో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూడడానికి మాత్రం చాలా బాగుంది చూడండి వాటర్ ఫౌంటైన్. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఫౌంటైన్ అయితే. ఒకసారి చూడండి. ఈ పక్కకు వచ్చేసి మనకు జపాన్ స్టైల్లో నిర్మించిన మరొక స్ట్రక్చర్ అయితే ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినాం అనుకో, ఇక్కడ వచ్చేసి మరొక గార్డెన్ అయితే కనబడుతుంది. ఇక ఈ గార్డెన్ అయితే నేనైతే కంప్లీట్ చేసిన, మొత్తం చూడలేదు ఎందుకంటే చూస్తే కనబడిపోతుంది ఏంటిది గార్డెన్ అన్నది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ వాటర్ ఫౌంటైన్ మరొక సైడ్ నుంచి మీకు అయితే చూపించిన. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఏమైనా స్నాక్స్ అవి కావాలంటే దొరుకుతున్నాయి.
స్నాక్స్ తీసుకోండి. తర్వాత వచ్చేసి వాటర్ కావాలన్నా ఇక్కడ వాటర్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, తాగండి. ఇక తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం మరొక డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం. చూడండి ఇక్కడ చూడండి, మనం వెళ్తుండే దారిలో బుద్ధుని స్టాచ్యూ, చిన్న వాటర్ ఫాల్ అయితే మనకు కనబడుతుంది. ఇవన్నీ దాటుకొని కొంచెం ముందుకు రాగానే ఒక గుహ కనబడుతుంది. చూడండి ఈ గుహలో నుంచి మనం లోపలికి వెళ్తే బుద్ధునికి సంబంధించిన ప్రతిభలన్నీ ఇలా అయితే కనబడతాయట. అంటే నిర్మాణ శైలి మొత్తం మనకు ఈ గుహలో అయితే ఉంది. వావ్, మనం వెళ్తుండే చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. వావ్, అసలు ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి, ఈ నిర్మాణ శైలి మీకు ఏ విధంగా కనబడుతుందో చెప్పండి. మొత్తం ఎక్కడనో మనం వేరే ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ అయితే కనబడుతుంది ఇక్కడ చూస్తూ ఉంటే. ఇక్కడ చూడండి మొత్తం ఇలా సుత్యతో కొడుతున్నట్టు అనిపిస్తుంది. చూడండి కొట్టి ఆ చిత్రాలని రూపుదిద్దుతున్న దృశ్యాలను అయితే ఇక్కడ చూపించారు. అలానే ముందుకు వెళ్తే మనకు ఇక్కడ బుద్ధుడు ఉన్న దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇక ఇక్కడ చూసాక ఇక్కడ నుంచి ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. చూడండి ముందుకు వెళ్తుండే చూడండి అండర్ గ్రౌండ్లో మనకి బుద్ధుని యొక్క నిర్మాణ శైలి ఈ గుహనైతే నిర్మించారు. వావ్, ఎంత బాగుందో చూడండి. ఒకసారి చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్తున్నాం. మొత్తం స్టోన్తోనే నిర్మించినట్టున్నారు ఈ ప్రాంతం మొత్తం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి పాము అనేది ఇలా తిరుగుతుంది. ఆ రియల్గా తిరుగుతున్నట్టే అనిపిస్తుంది ఇక్కడ చూస్తే అయితే. ఆ పాము నాలుక చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక ఇక్కడ నుంచి ఇలానే కార్నర్కి వచ్చారనుకో మీకు ప్రధానమైన బుద్ధుని యొక్క విగ్రహం అయితే మనకు కనబడుతుంది. ఆ గుహలో అయితే మనకు బుద్ధుడు అయితే దర్శనమిస్తున్నారు. చూడండి ఇక ఇక్కడ కంప్లీట్ అయిపోయాక బయటకు వచ్చేసేయండి. బయటికి అలానే వస్తే మీకు చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్లు అవన్నీ అయితే కనబడతాయి. ఆ వాటర్ ఫౌంటైన్ల నుంచి అలానే కొంచెం ముందుకు వచ్చిరనుకో మీకు ఆ రైట్ సైడ్లో వచ్చేసి గార్డెన్ అయితే ఉంటుంది. ఈ గార్డెన్ చాలా బాగుంది. అది కంప్లీట్ చేసుకొని అలానే ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇగో మొత్తం ఒక పెద్ద వాటర్ ఫౌంటైన్ అయితే మీకు దర్శనమిస్తుంది. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఈ ఫౌంటైన్ అయితే మొత్తం గుర్రాలు, ఆ గుర్రాలు మీద రాజు కూర్చున్నట్టు, చుట్టూ వాటర్ అయితే కిందికి పోతున్నట్టు చాలా చక్కగా ఉంది ఈ ప్లేస్ అయితే. ఇక ఈ ప్లేస్ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ మీకు మళ్ళీ బస్సు ఒకటైతే ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బస్సు అయితే నేనైతే ఎక్కేసాను. ఇప్పుడు మనం వచ్చేసి లాస్ట్ డెస్టినేషన్కి అయితే తీసుకొచ్చేసింది. ఒకసారి చూడండి రామోజీ అని రాసి అయితే ఉంది. చూడండి అక్కడ రామోజీ ఫిలిం సిటీ అని. ముందు వచ్చేసి వాటర్ ఫౌంటైన్ ఉంది. మెయిన్ ప్లేస్కి వచ్చేసామన్నట్టు. ఇక్కడనే లైట్ షోస్ అవన్నీ అయితే ఉన్నాయట. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. వావ్, బ్యూటిఫుల్గా ఉన్నది వాటర్ ఫౌంటైన్ ఇట్లా. ఇక్కడ నుంచి చూద్దాం, లోపలికి వెళ్దాం. ఎండ బాగానే కొడుతుంది. ఇలా మనం లోపలికి వెళ్తూ ఉంటే చూడండి మంచి మంచి వాటర్ ఫౌంటైన్లు ఇవన్నీ కనబడుతున్నాయి. ఇవన్నీ చూసుకొని కొంచెం ముందుకు రాగానే ఇక మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంది మనకు. ఇప్పుడే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి అయితే వచ్చేసాను. ఇక ఇలా లోపలికి రాగానే అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక షో ఉంటుంది. ఇక ఈ మధ్యలో వచ్చేసి మనకి స్టాచ్యూ అయితే ఉంది. ఒకసారి చూడండి. ఇక ఇటు సైడ్ నుంచి స్ట్రేట్ వెళ్ళామనుకో మనకు మరొక షో అయితే ఉంది. ఈ షో వచ్చేసి 2:30కి అంటే స్టార్ట్ అవుతుంది. ఇక చూడండి ఇదే షో. కొంచెం మీకు శాంపిల్ అయితే చూపిస్తున్నా చూడండి. మొత్తం ఒక చిన్న గ్రాఫిక్స్ లాగా అయితే నడుస్తూ ఉంటుంది షో అయితే. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ని బట్టి చూడొచ్చు. 10 minutes చూస్తారా, హాఫ్ అన్ అవర్ చూస్తారా, మీ ఇంట్రెస్ట్ అది. ఇక ఇది కంప్లీట్ అయిపోయాక బయటకు వచ్చి చూస్తే మనం ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళినాం. చూడండి ఆ ప్లేస్ ఐఫిల్ టవర్ ఉంది. ఆ ప్లేస్ అయితే మనకు కనబడుతుంది. ఇక ఇక్కడ వచ్చేసి మనకు అమెరికాలో ఉంటుంది కదా ఈ స్టాచ్యూ. ఆ స్టాచ్యూని అయితే ఇక్కడ చూడొచ్చు. ఓల్డ్ కార్లు కూడా ఒక 2 కార్లు అయితే ఇక్కడ కనబడతాయి. చిన్న చిన్న బిల్డింగ్లు ఉన్నాయి చూడండి. ఒకసారి ఎంత సూపర్గా ఉన్నాయి చూడండి బిల్డింగ్స్. ఇక ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ మనం ముందుకైతే వెళ్దాం. ఇక అక్కడేమున్నాయో చూద్దాం వెళ్ళి. ఇలా మంచిగా కూర్చున్నారు చూడండి. ఇద్దరు బొమ్మల్ని అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఏమేమి షోస్ ఉన్నాయన్నది ఇక్కడ క్లియర్గా రాసి ఉంది. ఆ ఫిలిం కెమెరా షో అదైతే మనం చూసినాం. ఇక్కడ వచ్చేసి మరో షో అయితే రన్ అవుతుంది చూడండి. రైట్ సైడ్ వచ్చేసి మరొక షో అయితే ఉంది. ఈ 2 షోలను కూడా కంప్లీట్ చేసుకోవడానికి మీకు ఆల్మోస్ట్ ఒక 1 hour అయితే పడుతుంది. నేనైతే కవర్ చేయలేదు, బయట నుంచి చూసి అయితే వచ్చాను. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు ఓల్డ్ కార్లు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడండి. మనకు ఇలా ఏమంటారు పెట్రోల్ పోయించుకున్నట్టయితే ఈ ఓల్డ్ కార్లకు ఇక్కడ చూపిస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటూ ఇంకా మనం ముందుకైతే వెళ్దాం. ఇక అక్కడేమున్నాయో వెళ్ళి అయితే చూద్దాం.
చాలా బాగుంది కదా ఈ ప్లేస్ అయితే. ఎంత చూసినా తనివి తీరని విధంగా మనకి ఈ రామోజీ ఫిలిం సిటీ అయితే ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి కిందికి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయట, ఒకసారి అక్కడ కూడా వెళ్ళి కంప్లీట్ చేద్దాం. ఇదంతా ఒకసారి వ్యూ అయితే చూడండి ఎంత చక్కగా ఉందో. లాస్ట్ వచ్చేసి ఇక ఇక్కడనేగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక మనం ఇలా కింది భాగానికి అయితే వెళ్తున్నాం. వెళ్తూ ఉంటే చూడండి ఆ వ్యూ కానీ, ఆ కట్టడాలు కానీ, ఈ ఆర్కిటెక్చర్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. ఇదంతా మనకు ఫిలిం తీసే ప్రదేశంగానే మనమే చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 2 షోలు అయితే ఉన్నాయట, వాటి టైమింగ్స్ అంతా ఇక్కడ రాసి అయితే ఉంది చూడండి. ఇక ఇక్కడ ఒకవేళ మీరు స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం నైట్ వరకు ఉండాల్సిందే. మార్నింగ్ 9కి వస్తే నైట్ 9 వరకు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి నేను ఈ పైన ఉన్నాయి కదా ఇటు సైడ్ కనబడుతున్నాయి, ఆ పైకి వెళ్ళి అయితే చూస్తా ఏమేమి ఉన్నాయి అన్నది. ఇలా లోపలికి రాగానే చూడండి ఆ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అయితే మనకు కనబడుతుంది. వావ్, అల్టిమేట్ ఉన్నాయి ఈ బిల్డింగ్స్ అయితే. మనం మొత్తం చూసి వచ్చినాం కదా, అవి ఒకలాగా ఉన్నాయి, ఈ బిల్డింగ్స్ ఒకలాగా ఉన్నాయి. ఇక్కడ లాఫింగ్ బుద్ధ ఉంది, రావణాసురుడు ఉన్నాడు. మనం ఫోటో దిగాలంటే దిగొచ్చు, చాలా బాగుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇలా లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇక ఈ లొకేషన్ నుంచి కొంచెం లెఫ్ట్కి అయితే వెళ్ళి ఆ కార్నర్లో ఏమో ఉన్నాయి, మీకైతే ఇప్పుడు చూపిస్తా పదండి. ఇక్కడైతే రాసి ఉంది చూడండి, ద వైల్డ్ వెస్ట్ అనే ఏదో ఉంది. ఇదేంటిదో ఒకసారి చూద్దాం. ఇక్కడ చిన్న గ్రామాన్ని అయితే సృష్టించారు చూడండి. వావ్, చిన్న విలేజ్ లాగా ఉన్నది మొత్తం. మనకు షూటింగ్స్ మొత్తం ఇక్కడనే జరిగేటి మొత్తం. వావ్, సూపర్ ఉంది. ఆ ఇండ్లు చూడండి ఎట్లున్నాయో, బిల్స్ గన్ ఫ్యాక్ట్ ఏదో సంథింగ్ చూడండి. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక ఇక్కడ నుంచి ముందు మరొక ఏదో షో ఉందట, ఆ షో దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి ఇక్కడ నిర్మాణ శైలి, ఈ గోడలు చూడండి ఎంత బాగున్నాయో, ఏమేమి ఉన్నాయి ముందు అన్నది ఇక్కడ క్లియర్గా రాసి అయితే ఉంది. ఇక ఇక్కడ నుంచి ఇలా కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక ఇందులో నుంచి లోపలికి వెళ్ళగానే మనకు షో అయితే కనబడుతుంది. ఒకసారి ఆ షోను కూడా చూడండి. ఈ షో కూడా మీకు 1/2 అవర్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, అగో ఆ లైట్స్తోని లైవ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు వాళ్ళైతే. డిఫరెంట్ స్టైల్లో ఇక్కడ ఈ షో అయితే ఉంటుంది. ఇలా మీకు షోస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6-7 వరకు షోస్ అయితే ఉన్నాయి. టైం స్పెండ్ చేయాలంటే చేయొచ్చు, ఎంతసేపు అంటే అంతసేపు మీ ఇష్టం. ఇది వచ్చేసి 1/2 అవర్ అయితే ఉంటుంది. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇంకా మనం ముందుకైతే వెళ్దాం. ఆ కార్నర్లో ఏదో కనబడుతుంది, వెళ్ళి చూద్దాం ఇప్పుడు. ఒకసారి ఆ ముందుకు వస్తూ ఉంటే చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి రెస్టారెంట్ లాగా ఉన్నది, కానీ రెస్టారెంట్ కూడా చాలా డిఫరెంట్గా కనబడుతుంది చూడండి. మీకైతే ఒక బాహుబలి సెట్ ఎలా వేసినామో ఆ సెట్ లాగా ఉంది ఇక్కడ రెస్టారెంట్ అయితే. ఇక్కడనే మీకు వాటర్ కూడా ఉన్నాయి, మినరల్ వాటర్ ఫ్రీగానే. కావాలంటే ఇక్కడ మీకు వాటర్ తాగొచ్చు, కొంచెం స్పెండ్ చేయాలంటే స్పెండ్ చేయండి. ఆల్మోస్ట్ దీంతో మీకు ఇటు సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇక అక్కడి నుంచి మళ్ళీ మనం ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేస్తున్నాం. వస్తూ ఉంటే చాలా యాక్టివిటీస్ అయితే మీకు ఉంటాయి. ఏదైనా ప్లే గేమ్స్ ఆడాలంటే ఇక్కడ ఆడవచ్చు. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి, వీటికి మాత్రం మనము అమౌంట్ అయితే పే చేయవలసి అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇది చూస్తున్నామా, ఇది ఏంటంటే మనం స్టార్టింగ్లో చూసినాం కదా, ఆ లోపల ఏముందో గార్డెనో ఏదో అనుకొని అందులోకి అయితే వెళ్తున్నాం. మనకు లోపలికి వెళ్తే ఏంటంటే ఈ గార్డెన్తో పాటు వాటర్ గేమ్స్, వాటితో పాటు మామూలుగా రెయిన్ డ్యాన్సు, ఇంకా వేరే స్పోర్ట్స్ ఉంటాయట. అవి వచ్చేసి ఓన్లీ కిడ్స్కి సంబంధించినవి. మనం ఇక వెళ్ళి ముందటికి వెళ్ళి అయితే చూద్దాం. ఇలా ఒకసారి చూడండి, ఇక్కడ చిన్న ఫౌంటైన్ అయితే కనబడుతుంది. ఈ ఫౌంటైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక ఈ ఫౌంటైన్ చూశారు కదా, ఇక ఈ ఫౌంటైన్ నుంచి ఇలా చిన్న జిరాఫీ లాగా ఉన్నాయి చూడండి. ఇవి చూశాక ఇక్కడ నుంచి మనం ఇక లోపలికి అయితే వెళ్తున్నాం. ఇలా లోపలికి వచ్చి పైనుంచి చూస్తే మొదటగా మీకు హవా మహల్ అయితే కనబడుతుంది. 2 వైపులా వాటర్ గేమ్స్ ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి పామ్ గేమ్ కూడా ఉంటుంది, మనం చిన్నప్పుడు ఆడుకున్నది. ఇలా మనం బయటకు వస్తే మళ్ళీ ఈఫిల్ టవర్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇదంతా మనకు రామోజీ ఫిలిం సిటీలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు. చూసి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.